జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ మారుతయే నమో నమః. శ్రీ సీతారామాంజనేయమయమైన సభాతస్కి నమస్సు సమర్పణ చేసుకుంటూ గత 5 రోజులుగా హనుమాన్ చాలీసా ఆధారంగా చెప్పుకొస్తున్న హనుమద్వైభవ ప్రవచనములు ఇవాళ 6వ రోజులోకి ప్రవేశించే. నిన్నటి రోజున స్వామి నానావిధ రూపధారి అన్నట్లుగా భగవద్ రూపములతో ఏ విధంగా ఉన్నాడనేది తులసీదాసుల వారు సూక్ష్మ రూపధరి సిహి దిఖావా బికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజు సవారే అనేటువంటి 2 చౌపాయిల్లోనే తెలియజేశారు. మొత్తంగా ఎన్ని రూపాలను ఎందుకు ధరిస్తున్నా అంటే రామచంద్రకే కాజు సవారే, రామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని సాధింపజేయడానికై హనుమ బహురూపమును ధరించాడు. ఏ సందర్భంలో ఏమిటని సూచనప్రాయంగా చెప్తున్నప్పుడు హనుమంతుని యొక్క వివిధ రూపాలను మనం మననం చేసుకోవడం జరిగింది. రామకథలో హనుమంతుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఉన్నటువంటి హనుమత్ ప్రాధాన్యం అంతా కూడా హనుమాన్ చాలీసాలో ఎంత చక్కగా పొందుపరిచారో రోజు వింటున్న వరకు అర్థమవుతున్నది. సుందరకాండ గాథ, అదేవిధంగా యుద్ధకాండ గాథ, రెండిట్లో ఉన్న హనుమద్వైభవం అంతా చూపిస్తున్నారు. ఆ తర్వాత యుద్ధకాండలో జరిగిన సంఘటన లాయ సజీవన లఖన్ జియాయే శ్రీ రఘుబీర హర్షి ఉరలాయే. లాయ సజీవన్, సజీవన్ అంటే సంజీవనం, సంజీవన పర్వతాన్ని తీసుకువచ్చి లఖన్ జియాయే లక్ష్మణస్వామిని బ్రతికించాడు. అప్పుడు రామచంద్రమూర్తి శ్రీ రఘుబీర హర్షి అంటే హర్షించి ఆనందించి ఉరులాయే ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అంటే రామచంద్రమూర్తి మన్నించాడు, ఆదరించాడు. ఏ సందర్భంలో అంటే లక్ష్మణస్వామికి ఆయన సంజీవన పర్వతం ద్వారా తిరిగి ప్రాణమునిచ్చినప్పుడు. ఇక్కడ హనుమత్ స్వరూపాన్ని మనం ప్రాణదాత అయిన హనుమంతునిగా దర్శిస్తున్నాం. పైగా సంజీవ పర్వతం తీసుకొస్తున్న హనుమంతుని తలచుకోవడం ఒక ధ్యానం అండి. ఇదొక హనుమన్మూర్తి. మొత్తం రామాయణంలో ఎన్ని హనుమన్మూర్తులు ఉన్నాయో ప్రతిదానికి మంత్రస్వరూపం ఉంది. ఈ హనుమన్మూర్తిని సంజీవరాయుడు అని మనం కొడుచుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం ఉన్నది. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇది మంత్రం. ఈ మంత్రం జపించినట్లయితే మనస్సులో ఉన్నటువంటి తీవ్రమైన దుఃఖములు, మనోదుఃఖములే, అసలు దుఃఖం మనస్సుగా వస్తుంది. శరీరానికి బాధ కలిగిన మనసు దుఃఖపడుతుంది. అయితే మనస్సును సరిగ్గా ఉంచుకోగలిగితే శారీరక బాధలను కూడా మనం అధిగమించగలం. అయితే మనస్సున్నదే ఏ బాధ లేకపోయినా బాధపడ్డందని అలవాటు. ఎందుకంటే పనికి మాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్సుకి. అదే మనస్సును నిగ్రహించినంత తేలిక కాదండి. ఈ మాట అర్జునుడు చెప్తాడు. మనోనిగ్రహం చేస్తేనే యోగం అన్నావు కానీ మనస్సును నిగ్రహించడం సాధ్యం కాదు నాయన. వాయోరివ సుదుష్కరం, గాలిని పిడిగిట్లో బంధించడం ఎలాంటిదో మనస్సును నిగ్రహించడం అలాంటిదే. ఒక ఆయన చెప్పాడు మనోనిగ్రహం ఎలాంటిదో. సముద్రం దగ్గర కూర్చొని దర్భ మొనతో ముంచి మరొక చోట నీళ్లు వేస్తూ సముద్రాన్ని ఖాళీ చేయాలనుకున్నట్టు. అది ఎంత సాధ్యమో మనస్సు నిగ్రహించడం కూడా అంతే సాధ్యమని చెప్పారు. ఇది చెప్పిన వాళ్ళు విద్యారణ్య స్వామి వారు వేదాంత పద్యదశలో చెప్పారు. ఇక్కడ మనోనిగ్రహం అనేది అంత కష్టం అని చెప్పినప్పుడు మనోనిగ్రహం అసాధ్యం అనలేదు, కష్టం అన్నాడు. అప్పుడు స్వామి చెప్తాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనసును నిగ్రహించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు సుమా. దానికి 2 ఉండాలి. అభ్యాసేనిత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నిరంతరం అభ్యాసం చేయాలి. ప్రపంచ విషయాలపై వైరాగ్యం పెంచుకోవాలి. కానీ ఈ వైరాగ్యం రానంత వరకు అభ్యాసం కూడా పనిచేయదు. అభ్యాసం చేస్తున్నా వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉన్నా అభ్యాసం ఉండాలి. 2 కలిపి ఉండాలి. ఉంటే క్రమంగా మనస్సు నిగ్రహింపబడుతుంది అని తెలియజేశాడు. మనోనిగ్రహానికి నిలువెత్తు ఉదాహరణ ఎవరంటే హనుమత్ స్వామి. జితేంద్రియం అన్నాం కదా. ఇంద్రియములు అంటే బయటవి కనబడేవి బహిరింద్రియాలు, మనస్సు అంతరింద్రియం. రెండింటినీ జయించిన వాడైన. అందుకే శాంత దాంత హనుమంత అన్నారు. ఇక్కడ శాంతము ఆయనే, దాంతము ఆయనే, హనుమంతుడు ఆయన. శాంతము అంటే మనోనిగ్రహం, దాంత అంటే బహిరింద్రియ నిగ్రహం. 2 కలిగిన వాడెవడు అతడు ఆంజనేయుడు. అలాంటి హనుమంత స్వామిని మనం ప్రార్థన చేస్తే మనస్సుకున్నటువంటి వేదాన్ని హనుమ స్మరణ వల్ల తొలగించుకోవచ్చు. ఆ మంత్రమహిమ అంత గొప్పది. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ. ప్రతివారు శ్రద్ధున్న వాళ్ళు దీన్ని నిత్య జీవితంలో కూడా అలవాట్లో పెట్టుకోవచ్చు. మీరు సిద్ధమైతే మీ చేత పలికిస్తా. సిద్ధమేనా? సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో
త్రాయస్వ హరిసత్తమా. ఓ మహాబాహో, నువ్వు ప్రసన్నుడవై, ఓ వానరశ్రేష్ఠ, త్రాయస్వ అంటే రక్షించు అని అర్థం. ఈ మంత్రజపం చేసినట్లయితే హనుమద్ అనుగ్రహం వల్ల శారీరక మానసిక ఉభయమైనటువంటి బాధలు పోతాయి. ఎందుకంటే హనుమంతుడు ఆరోగ్యదాత, ప్రాణదాత అని సంజీవ పర్వతాన్ని చేతిలో పట్టుకున్నాడంటేనే సమస్త ఆరోగ్యదాయకమైనటువంటి ఓషధులతో కూడినటువంటి పర్వతం. దానికి అసలు పేరు ఓషధీ పర్వతం. అది అందులో సంజీవకరణి అనేటువంటిది ఒక ఓషధి. ప్రధానంగా సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి అని 4 రకాల ఓషధులు. ఈ 4 ఓషధులు తీసుకురమ్మనమని జాంబవంతుడు చెప్తాడు. అది ఏ సందర్భంలో అంటే ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి మొత్తం వానర సైన్యమంతా మృతప్రాయమే పడిపోయింది. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్తాడు, మనం ప్రస్తుతం దీన్ని గౌరవించాలి బ్రహ్మాస్త్రాన్ని గనక మనం కూడా నిశ్చేష్టులమైపోదాం అని చెప్పి వారు కూడా బ్రహ్మాస్త్రానికి లొంగిపోయి పడిపోతారు. ఆ సమయంలో విభీషణుడిని అస్త్రం ఏం చేయలేదు ఆయనకున్న వరాల వల్ల. హనుమంతుడికి ఏ అస్త్రం ఏం చేయలేదు మనకు తెలుసు. హనుమంతుడు విభీషణుడు రాత్రి వేళ మొత్తం వీరుల పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పి ఒక కరదీపిక చేతితో పట్టుకుని వెళుతూ ఉంటారు. వెళుతూ ఉండగా ఒక చోట మూలుగు వినబడుతుంది. ఆయన జాంబవంతుడు. అంటే జాంబవంతుడు కూడా అటువంటి ప్రతాపవంతుడే, అస్త్రశక్తులేమీ చెయ్యలేనటువంటి శక్తి ఉన్నవాడే. కానీ వయస్సు యొక్క తీవ్రత వల్ల పెద్దవాడు గనక ఆ దెబ్బ తట్టుకోలేక కాస్త పడిపోయాడు. ములుగుతున్న ఆయన వద్దకు వచ్చి లేపుతారు వాళ్ళు. తాత అంటే అప్పుడు ఆయన లేస్తూనే అన్నమాట ఏమిటంటే, అంజనా సుప్రజాయేన మాతరిస్వాచ సువ్రత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఇది అన్నాడండి ఆయన. ఎంత గొప్ప మాట. వాయుదేవునికి ఎవడు సుపుత్రుడో, అంజనాదేవికి ఎవడు చక్కని బిడ్డయో ఆ హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడుగుతాడు. హనుమంతుడికి ఒక్కసారి ఆశ్చర్యం వస్తుంది. వెంటనే విభీషణుడు హనుమంతుడు అన్నది ఏంటంటే, నువ్వు లేచిన వెంటనే అడగాల్సినది రాముడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా, లేదా సుగ్రీవుడు బాగున్నాడా అని అడగాలి. కానీ హనుమంతుడు బాగున్నాడని అడగడం ఏంటి తాత అంటే గొప్ప మాట అంటాడు. అస్మిన్ జీవతి వీరేతు హనుమత్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి మృతావయం. హనుమంతుడు బ్రతికి ఉంటే మనందరం బ్రతికినట్లే, హనుమంతుడు లేకుంటే మనం లేనట్లే లెక్క. కానీ హనుమంతుడు ఉండాలి. ఈయన ఎలాంటి వాడంటే వాళ్ళ నాన్న వల్ల అందరికీ ప్రాణం వస్తుంది అంటారు. కానీ అసలు ఈయన వల్లే ప్రాణాలు నిలుస్తాయి. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాసా తతో భవేత్. హనుమంతుడు ప్రాణస్వరూపుడైన వాయుపుత్రుడు. ఈయన లేకపోతే ప్రాణాలు ఉండవు. రెండవది వైశ్వానర సమహ, ఇతడు వైశ్వానరుడితో సమానమైన తేజస్సు కలవాడు అన్నారు. వైశ్వానరుడు అంటే అగ్ని. ఇందులో ఒక రహస్యం ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పినట్లు ప్రతివారిలో వైశ్వానరుడుగా ఉంటూ శరీరాన్ని నిలబెడుతున్నటువంటి వాడు ఆయన అగ్నిదేవుడు. అగ్ని వాయువుల వంటి వాడు ఇతడు. కనుక ఈయన ఉంటేనే జీవితాశాతతో భవేత్, బ్రతుకు మీద ఆశ కలుగుతుంది సుమా అని చెప్తే, నాపై ఎంత విశ్వాసం తాత నీకు అని హనుమంతుని కళ్ళ నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆయన చూసి, వీళ్ళందరూ తిరిగి కోలుకోవాలంటే కొన్ని ఔషధులు కావాలనైనా అని ఔషధుల పేరు చెప్తాడు. సంజీవికరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి. దీన్ని బట్టి మనకి ఎలాంటి ఔషధి విజ్ఞానం ఉండేదో తెలుస్తుంది, ఎంత కోల్పోయేమో తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వైద్యశాస్త్రంలో అన్ని విధాల అడ్వాన్స్డ్ అయిన వైద్యం ఏది అంటే భారతదేశంలో ఉన్న ఆయుర్వేదం. ఇందులో సందేహం లేదు. దీనిపై ప్రత్యేకించి చర్చలు చేస్తే దానికి తగ్గ శాస్త్రం వేరే ఉంది చెప్పవచ్చు. ఎన్ని ఔషధుల గురించి చెప్పారో అక్కడ. అలాంటి ఔషధులు కొన్ని ఇప్పుడు లుప్తమైపోయాయి వివిధ కారణాల వల్ల. ఎందుకంటే మానవుల జీవన సరళి వల్ల, ప్రకృతి పట్ల చేస్తున్న అపచారాల వల్ల చాలా ఔషధులు పోయాయి. కొన్ని దివ్యౌషధులకి కొన్ని తిథుల్లో మాత్రమే ఆ ఔషధులు ప్రత్యక్షమవుతాయి. అంటే ఔషధులు జడములు కావు, అవి శక్తివంతమైన ప్రాణస్వరూపములు. వాటికి కొన్ని అధిదేవతలు ఉంటారు. కానీ వాటికంటూ ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానాలు చేసి ఔషధులు తీస్తారు. అలాంటి పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి, ఇప్పుడు లేవని అనంగానే అంతగా కనబడవు. మొత్తానికి అలాంటి ఔషధులు హనుమత్ స్వామి వెళ్ళినప్పుడే అవి భయపడి కనబడకుండా ఉండిపోతాయి. అప్పుడు హనుమత్ స్వామి ఈ ఔషధులు వెతుక్కుంటూ సమయం అర్థం చేయడం ఎందుకు అని పర్వతాన్నే పెకలిస్తాడు, సంజీవి పర్వతాన్ని. ఆ పెకలించి తీసుకువెడతాడు. ఆ వస్తున్న స్వరూపాన్ని చూసి దేవతలందరూ స్తుతిస్తారండి. ఇక్కడ ఆ తీసుకువచ్చి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టాక ఔషధులు వాసన మాత్రం చేతనే జీవింపజేస్తాయి. అది గొప్ప విషయం. సంజీవకరణి అంటే ప్రాణాలని పోసేవి, సంధానకరణి అంటే ముక్కలైనటువంటి శరీరాన్ని, ఆ అవయవాలను అతకగలిగేవి.
ఇక సౌవర్ణకరణి అంటే ప్లాస్టిక్ సర్జరీ లాగా, సర్జరీ అవసరం లేకుండానే మళ్ళీ శరీరపు ఛాయనివ్వగలిగేది, అది సౌవర్ణకరణి. అది అదేవిధంగా సౌందర్యకరణి, సంధానకరణి, విశల్యకరణి, విరిగిన ఎముకలను కూడా కలుపుతాయండి ఇక్కడ. ఇలాంటి విశేషమైన ఔషధులు, పేర్లోనే అర్థం తెలుస్తున్నది. ఇలాంటి ఔషధులతో అక్కడ వాళ్ళందరినీ వాసన మాత్రం చేతన, ఆఘ్రాణ మాత్రం చేతన అందరూ జీవించారు వాళ్ళు. అంటే వాటి ఔషధుల ప్రభావం ఎంత గొప్పదో చూడండి. అవి నూరి అనుపానాలుగా తీసుకుని తాగవలసిన అవసరం లేదు. వాటి గాలి తగిలి ఆ వాసన వస్తేనే చాలు. అలా అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి సంజీవని పర్వతం అక్కడ పెట్టాడు. అది గొప్ప రహస్యం. అదే ఇంకా చాలా యుద్ధం ఉంది కదా, అక్కడ పక్కన పెట్టించుదాం అనలేదు ఇక్కడ. అంటే ప్రకృతి పట్ల ఉండవలసిన మర్యాద, ఏ స్థలంలో ఏవుంటాయో ఆ స్థలంలో ఉండాలి. అక్కడి వాతావరణంలో అక్కడ పరిస్థితికి తగ్గట్టవి. అది ప్రకృతి పట్ల చూపించవలసిన బాధ్యతని మన పురాణాల్లో అనేక చోట్ల చూపించారు. ఈ కోణంలో రీసెర్చ్ చేస్తే అది గొప్పదండి. ఎన్విరాన్మెంట్ గురించి భారతీయ సంస్కృతి ఏం చెప్పింది అంటే దాని మీద కొన్ని రోజులు చెప్పవచ్చు, వేదాలు మొదలుకొని. ఒకప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో దీనిపై ప్రవచించడం కూడా జరిగింది, ఎన్విరాన్మెంట్ గురించి ఎలా ఉంటుందని. అంటే అలాంటి విషయములు మన ఋషులు చెప్పారు అన్న విషయం ఇక్కడ తెలియడం కోసం ఈ ప్రస్తావన చేశాను, మరొకటి కాదు. మళ్ళీ అలా తీసుకువచ్చి పెట్టాడు ఇక్కడ సంజీవి పర్వతాన్ని. మళ్ళీ యుద్ధం జరుగుతుంది. చివరికి వచ్చేటప్పటికల్లా రావణాసురుడు వేసినటువంటి శక్తి అనబడేటువంటి ఆయుధానికి లక్ష్మణుడు దెబ్బతింటాడు. ఆ దెబ్బతిన్న లక్ష్మణుడు తిరిగి జీవించడానికి ఏం చేయాలంటే సుషేనుడు అని వానర వైద్యుడు ఆ లక్ష్మణుడిని చూసి, నాయన ఔషధులు మళ్ళీ కావాలి అంటే మళ్ళీ వెళతాడు ఆయన. ఆయనకే శ్రమ. అలా వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడు ఔషధుల్ని. తీసుకువచ్చి అప్పుడు మాత్రం ఆ ఔషధుని నూరి వాసన చూపిస్తాడు లక్ష్మణస్వామి సుషేనుడు. అప్పుడు లక్ష్మణస్వామి లేచి కూర్చుంటాడు. అంటే 2 సందర్భాల్లో ఆయన సంజీవ పర్వతాన్ని తీసుకురావడం మనకు కనబడింది. మొత్తం వానర వీరులను బ్రతికించాడు. ఇప్పుడు లక్ష్మణస్వామిని బ్రతికించాడు. లక్ష్మణుడు ఎప్పుడైతే మృతప్రాయుడే పడిపోయాడో అప్పుడు రాముడు యొక్క దుఃఖం చాలా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఎవరినైనా సంపాదించుకోవచ్చు, కానీ తోబుట్టిన వాడిని మళ్ళీ సంపాదించుకోగలమా అని దుఃఖిస్తాడు. పైగా లక్ష్మణుడు లేకపోతే తాను లేను అన్నట్టుగా విలపిస్తాడు. మళ్ళీ లక్ష్మణుడు బ్రతికిన వెంటనే హనుమంతుడు అంటాడు, నన్ను నిలువబెట్టేవయ్యా, నువ్వు నాకు తిరిగి ప్రాణాలు ఇచ్చిన పని చేసేవు అని కృతజ్ఞతను ప్రకటిస్తాడు రామచంద్రమూర్తి. ఆ కృతజ్ఞత ఎలా చూపిస్తారంటే సీతమ్మ జాడ చెప్పినప్పుడు హనుమంతుని పట్ల ఎలా కృతజ్ఞత ప్రకటించాడో అదేవిధంగా ఇప్పుడు కూడా పరిష్వంగం, మమ సర్వస్వభూతస్థు పరిష్వంగ అని చెప్తాడు ఇక్కడ. నా సర్వస్వాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి స్వామిని ఆలింగనం చేసుకుంటాడు. అలా రామచంద్రమూర్తి యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందినటువంటి హనుమంతుడు నువ్వు. అది లాయ సజీవన లఖన్ జియాయే శ్రీ రఘుబీర్ హర్షవురలాయే. హనుమాన్ చాలీసాని పొరపాటును కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఒకడు బాగా అలవాటైపోతే తేలిగైపోతుందండి. మహాత్ములు కూడా నిత్యం మనకు అలవాటై పరిచయం అయిపోతే ముందు అయ్యా అయ్యా అంటాం, అలవాటైపోతే భుజం ఇచ్చేస్తాం. అలవాటైపోయారు కానీ వాళ్ళు గొప్పతనం తగ్గలేదు, అది తెలుసుకోండి ఇక్కడ. వాటిని ఎప్పుడూ మరుగురాదు. అలాంటిది హనుమాన్ చాలీసా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పాడేస్తున్నారు కదా ఆయన తేలిగ్గా అనుకోవద్దు. దాని నిండా మంత్రశాస్త్రాలు గుప్పించి పెట్టాడు మహానుభావుడు. అందుకే అది ఎందరినో కాపాడుతుంది నేటికి కూడా, అంత విశిష్టమైనది. అది ఎన్ని మూర్తులు ఉన్నాయో హనుమాన్ చాలీసలో. ఇక్కడ 2 మూర్తులు చెప్పాడు ఒక్క ఈ చౌపాయిలో. ఒకటి సంజీవ పర్వతం తెస్తున్న హనుమంతుడు వద్దన్న మన మనసులో మెదులుతాడు ఇది వింటే, అదొక ధ్యానం. రెండవది రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్న హనుమంతుడు. ఇది ఏకకాలంలో వాళ్ళిద్దరిని కలిపి మనం ధ్యానిస్తాం. రాముని హృదయం హనుమంతుడు, అందుకే శ్రీరామ హృదయానందం అన్నది శాస్త్రం, మంత్రశాస్త్రం. ఎంత గొప్ప మాట అన్నది. రాముని యొక్క హృదయ ఆనందమే హనుమంతుడు. అంటే రాముని హృదయంలో ఉన్న ఆనందం హనుమద్రూపం ఉంటాయి. ఎంత గొప్ప విశేషం ఏంటండి. హృదయం అంటే సారం, మనిషికి సారం హృదయం. ఆ హృదయంలో ఆనంద స్వరూపమైన అంటే రాముడు హృదయానికి ఆనందం కలిగించిన వాడు హనుమంతుడిని తలంచుకుంటే రాముడు ఆనందిస్తాడు. ఇందులో ఒక రహస్యం అనేది. రాముడు హృదయం హనుమంతుడు అంటే విష్ణోశ్చ హృదయం శివ అన్నారు ఇక్కడ. విష్ణువుకు హృదయం శివుడు కదా, కనుక రాముడు హృదయం ఎవరు? శివుడు. అతనే హనుమంతుడు కనుక శ్రీరామ హృదయానందం అనే మాట చూపించారు. శివస్వరూపమే ఆనందం. ఆ మాటకొస్తే శివస్య హృదయం విష్ణు, ఆయన హృదయం రాముడే. కనుక హనుమంతుని హృదయంలో ఉన్నవాడు రామచంద్రమూర్తే. ఎందుకు అంత భక్తుడు అయ్యాడంటే హృదయం నిండా రాముడు ఉన్నాడు. ఆ ఇద్దరి యొక్క ఐక్యాన్ని మీరు ఈ స్వరూపంలో దర్శించవచ్చు. కనుక ఈ స్వరూపం ఏదైతే ఆలింగనం చేసుకున్న రూపాన్ని తర్వాత చౌపాయిలు కూడా కొనసాగించాడు. అది గొప్ప విశేషం. అంటే ఆ రూపం అంటే అంత మక్కువ తులసీదాస్ గారికి. అందుకే శ్రీ రఘుబీర్ హర్షి ఉరలాయ. హర్షి అంటే హర్షించి ఆనందించి, ఉర్ అంటే వక్షస్థలం, వక్షస్థలాన్ని తగిలేలాగా ఆలింగనం చేసుకున్నాడు అని ఆ స్వరూపాన్ని చక్కగా చూపించారు. అందుకే లక్ష్మణునికి ప్రాణములు నిలిపేయడం అనేది ఒక మంత్రమైంది. లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహ. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా.
ఇది ఆనంద రామాయణంలో హనుమంతుని నామాలు 12 నామాలు చెప్పారండి. హనుమన్ మంత్రముల గురించి చాలా ఉంది పరిశీలిస్తే. హనుమన్ మంత్రుల విశేషం ఏంటంటే పెద్ద పెద్ద బీజాక్షర మంత్రములు, వాటికి అంగన్యాస కరన్యాసాలు, అదేవిధంగా కళాన్యాసాలు చాలా ఉన్నాయి. అవి చేయగలిగి ఓపుకున్న వాళ్ళు చేస్తారు. కానీ సామాన్యులు కూడా తరించడం కోసం అదే మంత్రశాస్త్రం చిన్న చిన్న శ్లోకాల రూపంలో, నామాల రూపంలో, న్యాసాదులు అవసరం లేని విధానంలో ఎన్నో మంత్రములు వచ్చాయి. అదే సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే ఓపికన్న వాళ్ళు, తీరుకున్న వాళ్ళు చేసుకోవడానికి కావలసిన పెద్ద పెద్ద కఠిన నియమాలుతున్న మంత్రాలు ఎలాగున్నాయో సామాన్యులు కూడా సులభంగా తరించిపోవడానికి కావలసిన మంత్రములు కూడా ఇచ్చారు మహర్షులు. అది సనాతన ధర్మంలో మాత్రమే ఉండే గొప్పతనం అండి. అందుకే పామరుని నుంచి పండితుడి వరకు, మహానియమాలతో చేయగలిగే వారు మొదలుకు నియమాలు చేయలేని వారు వరకు అందరికీ వారి వారి స్థాయికి తగ్గట్టు తరణోపాయములు అంటే తరించే ఉపాయాలు ఇచ్చినటువంటి ఋషులకు నమస్కారము, సనాతన ధర్మానికి నమస్కారం. ఇక్కడ 12 నామాలు ప్రసిద్ధిగా మనకి ఆనందరామాయణం చెప్తున్నది. హనుమాన్ అంజనాసూను, వాయుపుత్రో మహాబల, రామేష్ట, రామ ఇష్ట, రాముడికి ఇష్టమైన వాడు, ఫల్గుణ సఖ, అర్జునుడికి మిత్రుడు. అది మనకి మహాభారత యుద్ధంలో తెలుస్తున్నది. అమిత విక్రమ, పింగాక్ష, అమిత విక్రమ, పింగాక్షుడు అంటే ఎర్రని కన్నులు కలిగిన వాడు, అమిత విక్రమ, ఉదధిక్రమణశ్చైవ, సముద్రాన్ని దాటినవాడు, సీతాశోక వినాశన. ఇది ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం. లక్ష్మణ ప్రాణదాతాచ, దశగ్రీవస్య దర్ప. రావణుడు పొగరు ఎన్ని మార్లు దించాడండి ఆయన. ముందు లంకా దహనం చేసి వాళ్ళ రాక్షసులను కొట్టినప్పుడే సగం పొగరిపోయింది. దాని తర్వాత యుద్ధంలోకి వచ్చి లక్ష్మణస్వామిని ఎత్తుకుపోదామని ప్రయత్నిస్తాడు, అతడి వల్ల కాదు. అప్పుడు వచ్చి హనుమంతుడు గుద్దుగుత్తాడు రావణుణ్ణి, కళ్ళు తిరిగి పడిపోతాడు, కొంతసేపటి వరకు లేవలేకపోతాడు. అప్పుడు మళ్ళీ పొగరు కొట్టాడు. తాను ఎత్తలేని లక్ష్మణుణ్ణి హనుమంతుడు అలవోకగా అవలీలగా తీసుకోవడం చూసి మళ్ళీ పొగరిపోయింది ఎన్నిమార్లో. అందుకే దశగ్రీవస్య దర్ప. ఇవి ద్వాదశైతాని నామాని. వీటిని 3 సంధ్యల్లో పఠించినా చాలు. పైగా నిద్రపోయే సమయంలో దీన్ని చదివిన స్వాపకాలే పఠే నిత్యం, యాత్రాకాలే విశేషత. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు దీన్ని చదివినా తస్య మృత్యుభయం నాస్తి, అతని అపమృత్యువులు అవి జరగవు. అదేవిధంగా సర్వత్ర విజయీ భవేత్. అందులో ఈ రోజుల్లో ప్రతి చోటికి ప్రయాణం చేయవలసిందే, వాహనాల మీద నడుచో, ఎలా వెళ్ళినా ప్రమాదమైన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో మనకు రక్ష కోసం ఎన్ని మంత్రాలు శాస్త్రం ఇచ్చిందో అలాంటిది హనుమన్ మంత్రరాశి 12 కూడా ప్రయాణాల్లో రక్షిస్తుంది. నిద్రించే ముందుగా నీవు పఠించి నిద్రించినట్లయితే దుస్వప్నాది బాధలు ఉండవు, అపమృత్యు, అకాల మృత్యు మొదలైనటువంటి ప్రమాదాలు ఉండవు అని చెప్పారు. అందుకే ఈ మంత్రం లక్ష్మణ ప్రాణదాత అనేది ఇందులో చెప్పబడింది గనుకనే లాయ సజీవన లఖన్ జియాయే, శ్రీ రఘుబీర్ హర్షి గురలాయే, రఘుపతి కిన్హి బహుతు బఢాయి, తుమ్మ మమ ప్రియ భరత హి సమభాయి. ఇది గొప్ప మాట అండి, మళ్ళీ చెప్తున్నాడు. రఘుపతి కిన్హి బహుతు బడాయి అంటే బడాయి కిన్హి. బడాయి అంటే పొగడుట, నిన్ను పెద్ద చేసి చెప్పాడు. బడాయి అంటే నిన్ను పెద్ద చేయుట, పొగడుట, నీ గొప్పతనాన్నంతటి బయట పెడుతూ రఘుపతి రామచంద్రమూర్తి కీర్తించాడు. రామచంద్రమూర్తి అనర్హుల్ని కీర్తించడు, అర్హుల్ని కీర్తించకుండా ఉండడు. ఇది కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ ఎవరిని మెచ్చుకోనండి నేనంటే వాడు దుర్మార్గుడి కింద లెక్క, కనబడి ప్రతివాడికి మెచ్చేసుకుంటున్నాడంటే వాడు చేతకాని వాడి కింద లెక్క. అది ఎవరిని మెచ్చుకోవాలో వాడు మెచ్చుకోవాలండి. రాముడు మెచ్చుకున్నాడంటే వాడు సామాన్యుడు కాడు. సీతమ్మ అంటుంది కదా, రాముడు పరీక్షించకుండా ఎవరిని పంపడు. అలాంటిది నువ్వు వచ్చావు అంటే రాముడు పంపాడంటే నువ్వు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అందుకడ పైగా నా దగ్గరికి పంపించాడంటే ఇంకా జాగ్రత్తగా పరీక్షించి పంపిస్తాడు అన్నది. అంటే రాముడు ఒక మనిషిని ఎంచుకుని ప్రశంసించాడంటే వాడు గొప్పవాడని అర్థం. కనుక రామచంద్రమూర్తి చేత పొగడబడ్డావు. ఎందుకంటే రాముడిని అందరూ పొగుడుతారు, రాముడు నిన్ను పొగిడాడు. అది నీ గొప్పతనం అయ్యా. అందుకే బడాయికి నిన్ను పెంచాడు, పెద్ద చేశాడు. పెంచాడంటే నీ కీర్తిని గానం చేశాడు. పైగా రఘుపతి కిన్హి బహుత బడాయి, ఎంత గొప్ప మాట అన్నాడంటే తుమ్మ మమ ప్రియ భరతికి సమభాయి. నాకు భరతుడితో సమానుడైనటువంటి వాడువు నువ్వు అన్నాడు ఇక్కడ. పైగా ప్రియమైన, నాకు ప్రియమైన భరతుడు వంటి వాడువు నువ్వు. పైగా భరతుడు వంటి సోదరుడువు నువ్వు అన్నాడని అర్థం చెప్పవచ్చు. లేదా నా సోదరుడు ప్రియమైన భరతుడు వంటి వాడువు నువ్వు అంటే భరతుడు వంటి వాడివయ్యా నువ్వు అని ప్రత్యేకించి ఎందుకన్నాడు. ఇది రహస్యం. లక్ష్మణుడు వంటి వాడివి, శత్రుఘ్నుడు వంటి వాడు అనొచ్చు కదా, లేదా విభీషణుడు వంటి వాడివి, సుగ్రీవుడు వంటి వాడివి అనొచ్చు కదా. భరతుడితో ఎందుకు పోల్చాడు? ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి. రామాయణంలో గొప్ప భక్తుడిగా మనం ఉదాహరణగా నిలుపుకోవాలి అంటే చాలామంది ఉన్నారు. లక్ష్మణస్వామి గొప్పవాడే, ఎవరికి వారి శబరి గొప్పదే, శరభంగుడు గొప్పవారే. అయినప్పటికీ కూడాను
భరతుడిని మించిన భక్తులు లేరండి. ఎందువల్ల అనేది ఆలోచించాలి ఇక్కడ. భరతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఏ ఆదర్శ యోగం ఉన్నదో ఆ యోగానికి ఒక ఉదాహరణ భరతుడు. అందుకే భరతుడిని అర్థం చేసుకుంటే భగవద్గీత అర్థమైపోతుంది. భగవద్గీత ఏం చెప్పారు? నీ కర్మను విడిచిపెట్టకూడదు. అది ఎలా చేయాలి? అహంకారం విడిచిపెట్టి చేయాలి, అర్పణ బుద్ధితో చేయాలి. ఇదే కదా గీత సారాంశం అంతా అక్కడ చెప్పాడు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. 18వ అధ్యాయంలో స్వామి చెప్పాడు. ఇది సారం భగవద్గీతకి. నీకు విద్యుక్తమైన కర్మని ఆయనకి అర్చనగా చేస్తే నువ్వు సిద్ధిని పొందుతావు. అది కావాలి. భగవదర్పణం అంటే అర్థం ఏంటి? మనం ఏ పని చేసినా కృష్ణార్పణం లేదా బ్రహ్మార్పణం అంటాం ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? మనం కానీ కృష్ణుడికి ఇచ్చేసినా రాముడికి ఇచ్చేసినా గొప్ప ఫలితం వస్తుందని చేస్తాం. అలా కాదుట. అర్పణ బుద్ధి అంటే ఇది. కాసింత అనుష్ఠానం కర్మ చేసి ఇంకా భగవంతుడు అనుగ్రహించలేదనే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇప్పుడు ఎంత చేసినా నాకేం చేశాడు భగవంతుడు? ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. ఇన్నాళ్ళు ఇన్ని జపాలు చేశాను అయినా నాకేం జరగలేదు అంటారు కొంతమంది. అంటే నువ్వు బాగా చేస్తున్నావు, నీకు అహంకారం ఉందన్నమాట. కానీ కర్మకి రెండు ఉండకూడదు. ముందొకటి వెనకొకటి తీసేయాలన్నాడు. ముందుండేది నేను చేస్తున్నాన్న అహంకారం, వెనకుండేది ఫలం మీద ఆశ. ఆ రెండు వదిలి నీ కర్మని చేయి. అయితే అన్నీ వదిలేస్తే కర్మ ఎలా చేస్తావంటే ఒక పని చేయి. నువ్వేదో వదలలేకపోతున్నావా కనుక కర్మని భగవంతుడి పాదాలకు వదిలేయి అన్నాడు ఇక్కడ. అదే స్వకర్మణ తమ్ అభ్యర్చ్య. స్వకర్మణ అంటే కర్మయోగం, తమభ్యర్చ్య అంటే భక్తి యోగం. ఈ రెండిటి వల్ల వచ్చే జ్ఞాన రూపమైన ముక్తి సిద్ధి మొత్తం అంతా అక్కడ అన్వయించాడు. దీనికి ఉదాహరణలు మీరు ఎందరినైనా చెప్పచ్చు. కృష్ణుడైతే జనక మహారాజు మొదలైన వారిని ఉదాహరణగా చెప్పాడు. కానీ రామాయణం అర్థం చేసుకుంటే భరతులు వారు అటువంటి వారండి. భరతుడు పాత్ర అర్థం చేసుకోవాలి ఇక్కడ. పైగా రామ భక్తుల గురించి చెప్తే రాముడికి ఆనందం, రామభక్తుల గురించి చెప్పినప్పుడు మా హనుమత్ స్వామికి ఆనందం కనుక భరతుడి గురించి కాస్త చెప్పుకుందాం. భరతుడు గొప్పతనం ఏంటంటే కైకేయి చెప్పిన ప్రకారంగా దశరథుడు సత్యానికి కట్టుబడ్డాడు. సత్యానికి కట్టుబడ్డాడు. ఏమిటా సత్యము అంటే 14 ఏళ్ళు రామునికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం చేసి రాజ్యపాలన. ఇది ప్రధానం. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు భరతుడు రాకుండానే. అంటే వెంటనే పాటించాడు ఆయన. తర్వాత భరతుడు ఈ విషయమే తెలియదు ఆయనకి. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మరణించే ఉన్నాడు. దుఃఖితుడయ్యాడు. నాకు తెలియకుండా జరిగింది, నా ప్రమేయమేమీ లేదు ఇందులో, చాలా బాధపడ్డాడు. తర్వాత తండ్రికి చేయవలసిన అంత్యక్రియలు మొత్తం పూర్తి చేశాడు. ఆపై ఆయన చేసిన పని ఏమిటంటే, నువ్వు ఇంకా పట్టాభిషిక్తుడు కావాలని వశిష్ఠాది మహర్షులు చెప్తే, రాముడు కూర్చోవలసి సింహాసనంపై నేను కూర్చోను, రామును కుంచినటువంటి పట్టాభిషేక ద్రవ్యములతో రాముడికే చెయ్యాలి అని చెప్పి ఎలాగైనా రాముడిని తీసుకువస్తాను బయలుదేరాడు. ఆయన ఒక్కడే కాదు, అయోధ్య అంతా బయలుదేరింది. ఆ బయలుదేరినప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా బయలుదేరారు. అంటే కైకేయి కూడా ఆ సమయంలో భరతుని అభిప్రాయంతో ఏకీభవించింది. అందరూ బయలుదేరండి. వశిష్ఠాదులు బయలుదేరారు. మంత్రి సామంతులు ఎవరెవరైతే ముఖ్యమైన వారు వాళ్ళందరూ బయలుదేరారు. ఎలా వెళ్ళారంటే పట్టాభిషేక ద్రవ్యములన్నీ తీసుకువెళ్ళాడు ఆయన. పైగా చతురంగ బలాలతో, ప్రధానమైనటువంటి చతురంగ బలాలతో బయలుదేరి వెళ్ళాడు. రామచంద్రమూర్తికి అరణ్యంలోనే పట్టాభిషేకం చేసేసి చక్కగా తీసుకువద్దాం అయోధ్యకి నా ఆలోచన. కానీ రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు, ఆ మహానుభావుడు పట్టాభిషేకానికి అంగీకరించలేదు. ఎవరిని చెప్పినా అంగీకరించలేదు. ఎందువల్ల అంటే తండ్రి సత్యాన్ని మనం పాటించాలి. సత్యం వల్లనే ఉత్తమ గతులు వస్తాయి. తండ్రి సత్యాన్ని నేను ఇప్పుడు తప్పేననుకో ఆయన దుర్గతులు పాలవుతాడు. ఎందుకంటే ఈ శరీరం పోయినా జీవుడు శాశ్వతుడు. ఈ సిద్ధాంతం పైన ధర్మమంతా ఆధారపడింది కనుకనే సత్యానికి అంత గొప్పతనం ఉన్నది అని రాముడు ధర్మవాక్యాలు పలుకుతాడు. అప్పుడు గొప్ప మాట అంటాడు భరతుడు, నువ్వు ధర్మం గురించి మాట్లాడో, నీ ధర్మం నువ్వు చూసుకుంటే నా ధర్మం నేను చూసుకోవాలి కదా. నువ్వు కూర్చోవలసి సింహాసనం పైన ఎలా కూర్చుంటాను, నువ్వు పాలించాలి ధర్మము. అంటే నీకో ధర్మం నాకో ధర్మం లేదు భరత, నీకు నాకు ఒకటే ధర్మం, తండ్రి సత్యాన్ని పాటించడం. తండ్రి సత్యంలో నేను వనవాసానికి వెళ్ళడం ఒకటి, నువ్వు పట్టాభిషిక్తుడి పాలన చేయడం ఒకటి. మొదటిది నేను పాటిస్తున్నాను, రెండవది నువ్వు పాటించాలి అని చెప్పాడు. రాముడు మాట్లాడితే తిరుగులేదు ఆయన నిర్ణయానికి. ఎందుకంటే ఆయన ఆలోచించి మాట్లాడు, ఆందోళనతో మాట్లాడు, అయోమయంతో మాట్లాడు. స్పష్టంగా ధర్మం తెలుసా మహానుభావుడికి. ఇక్కడ ఈ ధర్మమా అధర్మమా అని ఆలోచించవలసిన అవసరం ఎవరికి ఉంటుందంటే సందేహం ఉన్నవాడికి. సందేహం లేదు, ఆయనకి స్పష్టత ఉన్నవాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే ఆయన విగ్రహవాన్ ధర్మ. అందుకే చక్కగా చెప్పాడు. ఇంకా చెప్పడానికి లేదు. ఇంకా రాముని మాటను శిరసావహించి ఒక పని చేశాడు. నీకు నేను పాదుకులు తొడిగి తీసుకువెళదాం అనుకున్నాను. నీ కోసం తెచ్చిన బంగారము తాపినటువంటి ఈ దివ్యమైన పాదుకులు నువ్వు ఒక్కసారి పాదాలు పెట్టి ఇస్తే సంతోషిస్తానయ్యా అని పెట్టాడు ఇక్కడ. రామచంద్రమూర్తి పాదాలు
ఆ తెచ్చినటువంటి పాదుకల్లో పెట్టాడు. తర్వాత మళ్ళీ పాదములు తీసిన వెంటనే ఆ పాదుకలు తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు మహానుభావుడు. ఇక్కడ ఈ పాదుకులకు పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎంత తెలివైనవాడండి! తన మనస్సు, తండ్రి మాట, రాముని ఆజ్ఞ ఏది దెబ్బతీయలేదు. తన మనస్సులో ఉన్న భక్తిని దెబ్బతీసుకోలేదు. నేను పాలించను, కానీ నువ్వు చెప్పినట్టు పాలిస్తాను. ఎలా పాలిస్తాను అంటే ఈ పాదుకులకు పట్టాభిషేకం చేశాడు తిన్నగా వెళ్ళి. పైగా అయోధ్యలో, రాముడు లేని అయోధ్యలో ఉండలేక నందిగ్రామ రాజ్యంలో పాదుకులకి ప్రతిష్ఠ చేసుకున్నాడు, సింహాసనం మీద పెట్టాడు. ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? భరతుడా పాదుకులా? పాదుకులు ఏమిటి? న్యాసము అన్నారు. న్యాసము అంటే ఒకరి బదులుగా ఉన్న వస్తువుని న్యాసం అంటారు. ఇక్కడ కనుక రాముని బదులుగా ఉందంటే రామస్వరూపం ఆ పాదుకులు. కానీ ఏ పని చేసినా, తన రాజకార్యములు ఏవి చేసినా రాముని పాదములకు చెప్పి ఇవి చేయబోతున్నానంటాడు. అవి పూర్తయిన తర్వాత వచ్చి ఆ ఫలమునంతటి మళ్ళీ నివేదిస్తాడు. ప్రతిరోజు రాత్రి వేళ నిద్రించే ముందు ఈరోజు ఏ ఏ రాజ్యకార్యాలు సంకల్పించాను, ఏవేవి జరిగాయి, వాటి వల్ల ఏమి ఫలితములు వచ్చాయో నిత్యం ఆ పాదుకుల దగ్గర చెప్పేవాడు. అది నివేదిక. అది సమర్పించి అప్పుడు నిద్రపోయేవాడు. మళ్ళీ ప్రాతకాలం నుంచి మరి అదే పని. అంటే పాదుకుల దగ్గర కూర్చొని భజన చేస్తూ కూర్చోలేదు మహానుభావుడు. తాను చెయ్యవలసిన రాజకార్యాలను చక్కగా చేశాడు. పైగా నేను చేస్తున్నాను కాకుండా రాముడు పాదుకులు పేరు పెట్టాడు కనుక ఏమైనా తేడా వస్తే రామునికి చెడ్డ పేరు వస్తుంది, ఆయనకి చెడ్డ పేరు రానివ్వకూడదు. కనుక ఇంకా జాగ్రత్తగా చేశారు. చూసారా, భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు మన కోసం మనం చేసిన దానికంటే బాగా చేయాలి. ఇంకా బాగా చేశాడు. అంటే నేను చేస్తున్నాను అహంకారం లేదు, కర్మను సంపూర్ణంగా చేశాడు, భగవదర్పణం చేశాడు. ఇంతకంటే యోగం ఏం చెప్తారో చెప్పండి. అది భక్తి యోగమా, ధ్యాన యోగమా, కర్మయోగమా, రాజయోగమా కాదు, భరత యోగం. ఇది నేర్చుకుంటే చాలు. ఇక్కడ భరత యోగం అక్కడ కనబడుతున్నది. పైగా వేషం ఎలా ఉన్నది? రాజ్య పాలన అనేది ఒక బాధ్యత, కానీ పాలన వల్ల వచ్చే భోగం మాత్రం తీసుకోలేదేనా. ఎందుకంటే నాన్న నన్ను రాజ్య పాలన చేయమని కానీ భోగాలు అనుభవించమన్నాడా? అది రాజ్యభోగాలని పరిచయించాడు. అన్నకి లేని భోగం నాకు ఉండకూడదు. అన్న అరణ్యాల్లో నారచీరలతో ఉంటూ జడలు కట్టి విహరిస్తూ ఉంటే నేను ఇక్కడ కిరీటం పెట్టుకుని ఉత్తమ వస్త్రాలు ధరించి పాలన చేస్తానా అనుకున్నాడు మహానుభావుడు. అది అన్న వలనే తాను కూడా భోగత్యాగం చేసి నారచీరలు ధరించి వనవాస దీక్షావస్త్రములతోనూ ఉంటూ రాజ్యపాలన చేశాడండి. ఇప్పుడు ఆయన బుద్ధిశక్తిని ఏమనాలి అంటే, భోగములు అనుభవించడానికి అవకాశం, అధికారాన్ని వినియోగించుకుని ఉండగలిగే అవకాశం వచ్చినప్పటికీ కూడా భోగత్యాగం చేసి రామభక్తిని చూపించాడు. అందుకే త్యాగంతో కూడిన భక్తి అయినది. అయితే లక్ష్మణస్వామి కాదా అనద్దు. లక్ష్మణస్వామికి ఆ పరిస్థితి రాలేదు, అది గమనించవలసింది. లక్ష్మణుడికి ఆ కండిషన్స్ లేవు. ఇన్ని కండిషన్స్ ఉంటే తన భోగాలు అనుభవించిన అడిగేవాడెవడు లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా భోగత్యాగం చేసేసాడంటే నిస్వార్థమైనటువంటి అవ్యాజమైన భక్తికి ఉదాహరణ భరతుడు. అందుకే భరతుడితో సమానమైన ఎందుకన్నాడంటే, అసలు భోగముల మీదే దృష్టి లేదు, చేసిన ఏ పని నుంచి ప్రతిఫలం ఆశించలేదు. ఎవరు? హనుమంతుడు. కేవలం రామకార్యమనే చేశాడు కానీ ప్రతిఫలాపేక్ష లేదు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా రామకార్యం చేశాడు కానీ రాముని వల్ల ప్రతిఫలం పొందాడు. విభీషణుడు కూడా భక్తుడే కానీ రాముని వల్ల ప్రతిఫలం పొందాడు. ప్రతి వారు కూడాను వారు చేసిన పని వల్ల రాముని నుంచి ప్రతిఫలం పొందారు. ఇక్కడ లక్ష్మణాదులుకా అన్నదమ్ములు చేస్తాడు. హనుమంతుడు ఏమిటండి? ఏమని? కనుక నిష్కపటమైనటువంటి కేవల రామకార్యంపై రామకార్య ధురంధరుడు కూడా. అంతేగాని ఏదో వాలంటరీగా చేస్తున్నానంటే సరిగ్గా చేయరెవరు. కానీ నిస్వార్థంగా స్వచ్ఛందంగా రామకార్యాన్ని ఎంత చక్కగా చేశాడండి. అందుకే హనుమంతునికి భరతుడికి భక్తుల్లో, రామభక్తుల్లో ఉన్నత స్థానం ఉంది కనుకనే తుమ మమ ప్రియ భరతకి సమభాయి అని చెప్పాడు. ఇక్కడ భరతుడితో సమానము అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి హనుమంతునికి భరతునికి భక్తి సామ్రాజ్యాల్లో ఉన్న స్థానం తెలిసింది కదా. ఈ వృత్తాంతం బట్టి రామాయణంలో మన అయోధ్యకాండ దాకా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒక్క హనుమాన్ చాలీస జాగ్రత్తగా పట్టుకుంటే రామాయణమంతా పర్యాలోకనం అవుతుంది. ఇక్కడ రామాయణ స్మరణ ఫలం చాలా విశేషం కదా. స్మరణే నిత్యం చేస్తే అదే పారాయణం అవుతుంది. హనుమాన్ చాలీస పారాయణ ఇచ్చే ఫలితాలు ఇవి. అందుకే అర్థస్పృహతో ఒక్కసారైనా చదవండి. 1,000,000 మార్లు పారాయణ చేసిన ఒక్కసారైనా అర్థస్పృహతో పట్టుకోగలిగితే అది 1,000,000 పారాయణలతో సమానమవుతున్నది. అందుకే విశేషంగా ఈ భావాన్ని తుమ మమ ప్రియ భరతకి సమభాయి. ఇక్కడ బడాయి నుంచి మొదలుపెట్టుకుని వరుసగా వచ్చే చౌపాయిలన్నీ హనుమంతుణ్ణి స్తుతించడం గురించే చెప్తున్నాయి. వరుసగా ఈ గుత్తి అంతా గుచ్చాలుగా తీస్తే హనుమాన్ చాలీసాలు అధ్యాయాలు విభాగం చేయవచ్చు. దాని మీద పరిశోధనలు చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు వస్తున్నది సహసబదన తుమ రోజస గావై అసకహి శ్రీపతి కంఠ లగావై. నిజానికి అనేక భావాలు ఒక్క వాక్యంలో పెడుతున్నప్పుడు గొప్ప కవిత్వం అవుతుంది.
హనుమాన్ చాలీసా అలాంటిది. హనుమాన్ చాలీసా హనుమత్ సూక్తం, పైగా హనుమద్ ఉపనిషత్ అన్నాం, హనుమత్ కావ్యం కూడా. చిన్న మాటలు ఎంత బరువుందో చూడండి. సహస బదన్ తుమరో జస గావై అస కహి శ్రీపతి కంఠ లగావై. శ్రీపతి అంటే లక్ష్మీపతి. లక్ష్మీ ఎవరిక్కడ? సీతమ్మ. కానీ శ్రీపతి అంటే సీతాపతి. సీతాలక్ష్మీపతి అయినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఏమన్నాడంటే అసకహి ఇలా అన్నాడు. ఏమని? సహసబదన తుమరో జసగావై, 1000 నోళ్ళు నిన్ను పొగుడుతాయ్యా అని చెప్పాడు. ఇక్కడ 1000 నోళ్ళు నిన్ను పొగుడుతాయి అని చెప్పాడు. అంటే నువ్వు చేసిన ఘనత ఎంత గొప్పది అంటే ఇవాళ నేను పొగడమే కాదు, అనంతకాలంలో రాబోయే కాలంలో కూడా అందరూ నిన్ను వేణోళ్ళ గానం చేస్తారు, నీ కీర్తిని గానం చేస్తారు. తుమరో జస్ అంటే యశము, యశం అంటే కీర్తి. నీ యశస్సును గావై గానం చేస్తారు. తుమ్హరో జస్ గావై సహస బదన్ అంటే 1000 వదనాలు నీ యశస్సుని గానం చేస్తారు అని చెప్పి శ్రీపతి కంఠిల్లగావై, శ్రీపతి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. కంఠలగావై అంటే కౌగిలించుకున్నాడయ్యా అని అర్థం. అక్కడ హర్ష ఉరలాయే, ఇక్కడ కంఠలగావై. 2 మార్లు ఎందుకు చెప్పారంటే 2 మార్లు చేశాడు రామచంద్రమూర్తి పన్ని. 2 మార్లు చెప్పాడు. 2 మార్లు ఏమిటి? 1 మారు చేస్తేనే శాశ్వతంగా చేసినట్లు లెక్క రామచంద్రమూర్తికి. అలాగ ఆలింగనం చేసుకున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. పై ఇందులో విశేషం ఏంటంటే రాముడు అన్నాడు నిన్ను వేణోళ్ళ కీర్తిస్తారు అంటే 1000 అంటే అర్థం అనంతం. అందుకని 1000 మంది లెక్క పెట్టి 1000 నోళ్ళు అంటే 1000 మంది కీర్తిస్తారు. 1000 ఒకటి వచ్చినప్పుడు క్యాన్సల్ అని కాదు. ఇక్కడ 1000 అంటే అర్థము అనంతము. ఇది శాస్త్ర పరిభాష. లోకంలో కూడా మనం 100 చెప్పు 1000 చెప్పు అంటూ ఉంటాం. 1,00,000 చెప్పు, 100, 1000, 1,00,000 అనంతవాచి అంటారు. ఇక్కడ అక్షయవాచి. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని మహాభారతంలో చెప్పబడుతున్న మాట. విశ్వము శతము సహస్రము సర్వము ఈ పదములు అక్షయాన్ని చూపిస్తాయి, అంటే అనంతత్వాన్ని చూపిస్తాయి. కనుక 1000 నోళ్ళు నిన్ను కీర్తిస్తాయంటే అర్థము అనంతకాలంలో లెక్క కందనటువంటి దేవతల మొదలుకుని మానవుల వరకు సర్వులు నిన్ను కీర్తిస్తూనే ఉంటారయ్యా అన్నాడు రామచంద్రమూర్తి. రాముడు అన్నాడు అంటే జరిగి తీరుతుంది, సత్యవచనం అది. అందుకే అలాగే కీర్తిస్తున్నారా లేదా నేటికి అంటే రాముడు చెప్పిన సత్యవచనమయ్యా, అందుకు నీకు ఈ కీర్తి లభిస్తున్నది. అంతేకాదు ఎవరు కీర్తించినా హనుమంతుడికి పెద్ద ఇష్టం ఉండదు. కానీ రాముడు అన్నమాట ఇప్పుడు జరుగుతోంది కనుక రాముడు అన్నమాట జరుగుతోందని సంతోషిస్తాడు హనుమంతుడు. అన్ని రహస్యములు ఉన్నాయి. అదే సహసబదన తుమరో జసగావై అసకహి ఈ విధంగా చెప్పి శ్రీపతి కంఠలగావై ఇది మాట. ఇంకొక అర్థంలో ఇంకోటి విశేషం ఏంటంటే సహస్రవదనాలతో నీ కీర్తిని గానం చేస్తూ శ్రీపతి లక్ష్మీపతి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన సహస్రవదనాలతో నిన్ను కీర్తించాడు. అది అర్థం కూడా. రాముడు సహస్రవదనాలతో కీర్తించాడు. రాముడికి 1000 నోళ్ళు ఉన్నాయా? మరి ఆయనే సహస్రాక్ష సహస్రపాత్ సహస్రశీర్ష పురుష కదండి ఇక్కడ. కనుక ఆయన విరాట్ రూపుడైనటువంటి వాడు కనుక విరాట్ రూపుడు ఇప్పుడు ఒక ముఖంతో కనబడుతున్నప్పటికీ కూడా ఆయన విరాట్ లక్షణం ఎక్కడ పోలేదు. కానీ ఒక్క ముఖంతో రాముడు కీర్తించిన 1000 నోళ్ళతో కీర్తించినట్లే, సహస్ర శీర్షములతో కీర్తించినట్లే. కానీ సహస్ర శీర్షములతో నీ కీర్తిని గానం చేశాడయ్యా రామచంద్రమూర్తి. ఎందుకంటే ఒక్క నోరు సరిపోలేదు, అంత కీర్తిని ఇది. మరి అందుకు నీ కీర్తిని వేణోళ్ళ గానం చేసి రామచంద్రమూర్తి అలా గానం చేస్తూ నిన్ను కంఠలగావై ఆలింగనం చేసుకున్నాడు. ఇదో రహస్యం. మరొకటి 3వ భావం ఏంటో చూడండి. అంటే 3వ చెప్పాడు కల్లా మొదటి 2 మర్చిపోవచ్చు కాదు, 3 కలిపి పట్టుకోండి. సహసబదన్ సంబోధన హనుమంతుడికి. సహసబదన్ తుమరో జసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. ఓ సహస్రవదనుడవైన హనుమంత నీ కీర్తిని గానం చేసి మహానుభావుడైనటువంటి రాముడు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు, ఆదరించాడు. అంటే హనుమంతుడికి 1000 వదనాలు ఉన్నాయా? ఇది పెద్ద ప్రశ్న. ఏది చెప్పినా శాస్త్ర ప్రమాణంతోనే మనం విడిగా చెప్పుకుంటున్నాం. హనుమంతుడు ఏకవదనంతో ఉన్నవాడున్నాడు, పంచవదనం ఉంది, సప్తవదన హనుమంతుడున్నాడు, ఏకాదశవదన హనుమంతుడున్నాడు. ఇవి మంత్రశాస్త్రాల విశేషాలండి. 11 ముఖాలైనప్పుడు మిగిలిన ముఖాలు ఏమిటి? 5 కాక 7 ముఖాలైనప్పుడు ఏమిటి? అలా బహువదనాలతో హనుమంతుడు. విరాట్ రూప హనుమంతుడికి మూర్తి ఉంది. అంటే మంత్రశాస్త్రంలో పంచానన విరాట్ రూపి హనుమాన్ అన్నారు. విరాట్ రూపం అంటే సహస్రాక్ష శాస్త్రపాత్. రాముడు ఎలా విరాట్ రూపుడో హనుమంతుడు అలా విరాట్ రూపుడైన ఎందుకన్నారంటే ఒకే పరమేశ్వర స్వరూపం విష్ణువుగా శివునిగా కీర్తించబడుతుంది. కనుక శివునికి విరాట్ రూపం ఉంది శివపురాణాల్లో, విష్ణువు విరాట్ రూపం వర్ణిస్తున్న విష్ణు సంబంధమైన గ్రంథాల్లో. కానీ విష్ణువులో ఒక విశ్వము, శివుల్లో ఒక విశ్వం లేదు, ఉన్నది ఒకటే విశ్వం అనంతంగా.
దీని అర్థం ఏంటంటే ఎవడు విశ్వరూపుడే ఉన్నాడో ఆ పరమాత్మనే మీరు శివుడిగా కీర్తిస్తే శివుడే విశ్వరూపుడు, విష్ణువుగా కీర్తిస్తే విష్ణువే విశ్వరూపుడు, అమ్మవారిగా కీర్తిస్తే అమ్మవారే విశ్వరూప జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని, విరాట్ రూప విశ్వరూప. అమ్మవారి విశ్వరూపం దేవీ భాగవతంలో వర్ణించారు. అలాగే గణపతి విశ్వరూపం గణపతి పురాణంలో ఉంది. దీని అర్థం ఏమిటంటే ఒకే పరమాత్మ, ఆ పరమాత్మను ఉపాసించే విధానం బట్టి పరమాత్మ విశ్వరూపుడు గనక నువ్వు పరమాత్మను ఏ భావంతో ఆరాధిస్తున్నావో ఆ దేవత విశ్వరూపుడుగా కనబడతాడు. ఈ అన్వయం ఒక్కడి తెలిస్తే పురాణాల్లో సమన్వయం అర్థమవుతుంది అక్కడ. కానీ స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్న అంశం ఏమిటి? సహస్రవదన, నువ్వు వేలవదనాలతో ఉన్నవాడివి అని హనుమంతుడిని అనవచ్చు. పైగా నువ్వు వేలవదనాలతో ఉన్నవాడి అని నీ కీర్తిని గానం చేస్తూ రాముడు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఇది మరొక భావం. ఇన్ని భావాలు ఇందులో ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోవాలని లేదు, అన్ని భావాలు తీసుకోవచ్చు ఇక్కడ. అయితే హనుమంతుడు ఎలా చూపించాడు రూపములు అంటే, భీముడికి అది తెలుసు కదా, మహాభారతం వస్తున్నది. అరణ్యవాస సమయంలో భీముడు కుబేర వనానికి బయలుదేరతాడు సౌగంధికా పుష్ప కోసమని. ఆ వెళుతూ ఉన్న సమయంలో హనుమంతుడు తారసపడతాడు. గొప్ప ఘట్టం అది ఇక్కడ. ఎలాగో ఒక వృద్ధ వానర రూపంలో కనబడతాడు పెద్ద వాలంతో. ఆనందంగా వెళ్ళిపోతున్నటువంటి వాడు ఒక్కసారి ఆశ్చర్యపోతాడు భీముడు. అప్పటికే పెద్ద గర్జన చేస్తాడు ఆనందంతో. ఆ గర్జన్ని మించిన గర్జన చేస్తాడు హనుమంతుడు. ఎవరా అని వెతుక్కుంటూ వచ్చేటప్పటికి వృద్ధవానరం కనబడుతుంది. మధ్యలో తోక ఉంటుంది. తోక పక్కకి తీవేయా, నేను వెళ్ళాలన్నాడు ఇక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళు మనుషులు మించి దాటరు, కాళ్ళ మించి దాటరు, అవయవాల మించి దాటరాదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇవన్నీ పూర్వం శాస్త్రాలు ఉండేవి. అందుకే దాటకూడదు కనుక తోక తీయమన్నాడు. నేను తోక నుంచి వెళ్ళిపోవచ్చు కదా దాటి, కానీ మర్యాద. తోక తీయ అన్నాడు ఆయన. వృద్ధుడినయ్యా నువ్వే తీయన్నాడు ఆయన. ప్రయత్నించాడు, వల్ల కాలేదు. భీముడి వల్ల కాలేదు. అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు ఈ పర్వత ప్రాంతమంతా దేవతలు సంచరించేది, మహాపురుషులు సంచరించేది గనక ఇతడెవడో మహాపురుషుడై ఉంటాడు అని అప్పుడు దోయిలించి, మహానుభావ మీరెవరో తెలియజేయండి అంటే తన అసలు రూపాన్ని చూపిస్తాడైన. వెంటనే ఆనందపరసుడైపోయి, వాయుపుత్రుడు మీరు, నేను వాయుపుత్రుడిని, కొంతమేరకు సంబంధం, కానీ ఇద్దరు వాయుపుత్రత్వం ఒకటి కాదు తెలుసుకోండి ఇక్కడ. కేవలం వాయువు వల్ల కుంతీదేవికి కలిగిన వాడు ఈయన. కానీ రుద్ర తేజస్సు తీసుకొచ్చి అంజనాదేవి తపస్సుకు ఫలంగా వచ్చిందంటే ఆ జన్మ వేరు, ఈ జన్మ వేరు. వాయువు ద్వారా రావడం వరకే ఇద్దరికి సామాన్యాంశం. ఏమైనప్పటికీ వాయుపుత్రుడు ఆయన, వాయుపుత్రుడు ఈయన. ఆ యుగాల్లో ఆయన, ఈ యుగంలో ఈయన అనగానే కొంచెం ఆ హనుమంతుడిలాగే నేను అనమాట అని భావం ఉంటుంది కదా. ఇక బలంలో కూడా వాయువు అంటేనే మహాబలుడు. వాయువుకు మహాబలుడని పేరుంది శాస్త్రంలో. అందుకు బలంలో వాయువునే పోలుస్తారు. అందుకు వాయువుని ఉపాసన చేస్తే బలం వస్తుందని శాస్త్రం కూడా ఉంది. వాయు ఉపాసనా విధానం ఒకటి ఉంది శాస్త్రంలో. కనుక వాయుపుత్రులు ఇద్దరికీ కనబడే మహాలక్షణం ఏంటి? మహాబలవంతులు. ఈ నాగాయుత బలుడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీమసేనుడు. అలాంటి ఆయన హనుమంతుడిని చూడగానే పరవశించిపోయాడు. ఒక మాట అంటాడు, నేను రామాయణం విన్నప్పుడు ఎప్పుడైనా నిన్ను చూడగలనా అనుకునేవాడిని, చూడాలి అనుకునేవాడిని. ఆ కోరుకున్నది ఇవాళ భాగ్యవశాత్తు అది తీరిందయ్యా అంటే సంతోషం నాయన అన్నాడు. అయితే నాకొక్క కోరుకున్నది, నువ్వు ఆదరించావు కనుక అడుగుతున్నాను. సీతాన్వేషణకై నువ్వు రూపం చూపించినప్పుడు ఎలా ఉన్నావో ఆ రూపాన్ని చూడాలనిపిస్తోంది, చూపిస్తావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ యుగం నాటి రూపం ఇప్పుడు ఎలా కుదురుతుంది కానీ అంటూ యుగాల గురించి ఉపన్యాసం ఇస్తారండి. చాలా అత్యద్భుతమైన బోధ. అవి జాగ్రత్తగా వింటే హనుమద్గీత అని ఒకటి వస్తుంది అక్కడ. భీమసేనుడితో హనుమంతుడు మాట్లాడింది అపారమైన గొప్ప జ్ఞానాన్ని చెప్తాడు. కాల సంబంధమైన ఒక జ్ఞానాన్ని బోధిస్తాడు హనుమత్ స్వామి. అసలు యుగాలంటే ఏమిటి, బయట కనబడే యుగములు, మన లోపల యుగాలు ఎలా ఉంటాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, యుగ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మనలో యుగాలను ఎలా పోల్చుకోవచ్చు. సత్వగుణం బాగా వృద్ధి చెందినప్పుడు కృతయుగం, ఆ సత్వగుణం తగ్గుతూ రజోగుణ తమో గుణాల ప్రకోపాల్లో తేడా వస్తే మిగిలిన 3 యుగాలు వస్తాయని చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు. కానీ బయట ఏ యుగమున్నా నువ్వు నీ సాధనతో కృతయుగాన్ని సాధించవచ్చు. గొప్ప రహస్యాన్ని చెప్తాడు అక్కడ, కాలతత్వాన్ని. హనుమంతుడు గొప్పతనం చెప్తున్నాం కానీ హనుమంతుడి మాటలు కూడా వినాలి. ఇవన్నీ చెప్తూ ఎందుకు ఇన్ని మాట్లాడాడంటే ఇతడు కోరిక మర్చిపోతాడేమో అని కబుర్లు పెట్టాడు ఆయన. అంతా ఎంతో చెప్పింది చాలా బాగుంది, కానీ నా మాట నీ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఏ రూపము? సీతాన్వేషణకే నువ్వు రూపాన్ని పెంచేవే మహేంద్ర పర్వతం వద్ద, ఆ రూపం చూడాలనుందన్నాడు. సరే అడిగాడు కదా అని ముచ్చట తీర్చడం కోసం భక్తవత్సలుడైన స్వామి ఒక్కసారి తన రూపాన్ని పెంచి చూపించారండి. వెంటనే భయపడిపోయాడైనా. భయపడిపోయి ప్రార్థన చేసి, స్వామి నేను తట్టుకోలేకపోతున్నాను నీ తేజస్సుని, కనుక మళ్ళీ నీ యొక్క సహజ సుందర స్వరూపాన్ని చూపించి నన్ను
తీర్చవయ్యా నువ్వు, సేద తీర్చు అని ప్రార్థిస్తే మళ్ళీ హనుమంతుడు తగ్గి నువ్వు అడిగినది రూపం నేను చూపించలేదు, అప్పుడు చూపించిన దానిలో కొంత చూపించాను, దాన్ని నువ్వు తట్టుకోలేకపోయి తెలుసుకో అన్నాడు ఇక్కడ. అంటే ఆయనాటి యుగాల నాడు జీవులు వేరు, ఈ యుగం నాడు జీవుడు వేరు. పైగా అవసరం వచ్చినప్పుడు చూపించిన దానికి అడిగినప్పుడు చూపించడానికి తేడా ఉంటుంది కదా అన్నట్ట. ఆ రూపానికి అంత తేడా ఉందండి ఇక్కడ. ఏమైనా ఈ పాటి చూపించాను, దానికే కళ్ళు తిరిగాయి. కనుక భగవంతుడు కూడా నువ్వు చూడగలిగే స్థితిలో చూపిస్తాడు, కానీ ఉన్నదంతా చూపించాడు. చూపిస్తే తట్టుకోలేవు. కానీ భగవంతుడు కనబడ్డే ఏంటంటే ఎలా కనబడాలనుకుంటున్నావు నువ్వు? నీలో ఉంటాడా? అసలు రూపరహితుడు. రూపం ధరించాడా? అది చూడలేవు నువ్వు, నీ కంటికి ఆ శక్తి లేదు. అది అలాంటి నువ్వు కనబడడం గురించి మాట్లాడతావా? సాక్షాత్కారం అంత తేలిక. ఎంతో తపస్సు చేస్తే తపశ్శక్తి వల్ల చూడగలుగుతున్నారు. అందుకని తపశ్శక్తి ఉన్న వాళ్ళ ముందు కనబడ్డాడు అనవద్దు. తపశ్శక్తి చేత వాళ్ళు చూడగలుగుతున్నారు ఆ రూపాన్ని. అది ఆయన అనుగ్రహం తోడై, ఈ తపశ్శక్తి ఆయన అనుగ్రహం రెండు చేత రూపం కనబడుతుంది ఇక్కడ. అప్పుడు మాట అంటాడు, నా మహారూపాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇది సీతమ్మను అన్వేషించడానికి నేను బయలుదేరుతున్నప్పుడు చూపించిన రూపం ఏది ఉందో అది మొదటి రూపం నాది. రెండవ రూపం ఒకటి ఉన్నది నాది, చాలామందికి తెలియదు. అది సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు నేను చూపించిన రూపం. అది ఇంతకంటే గొప్పది తెలుసా? అది ఎవరికి తెలియదు, నాకు సూర్యుడికి తెలుసు. ఇది ఒక రహస్యం. సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నారు కదా స్వామి, గుర్తుందా? జన్మ వృత్తాంతంలో చెప్పుకున్నాం. తర్వాత చూపిస్తాడు ఆ వృత్తాంతాన్ని. నేను సూర్యుడి వద్దకు వెళ్ళిన తర్వాత వజ్రాయుధంతో దెబ్బతిన్న తర్వాత ప్రతివారు వారు అస్త్రములు ఇస్తారు, హనుమత్ స్వామి శరీరంలో ప్రవేశింపజేస్తారు. అప్పుడు సూర్యుడు నాలో శతాంశమైన తేజస్సునిస్తున్నాను ఇతరికి, అంతేకాకుండా ఇతరి చదువుకున్న వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతానని మాట అన్నాడండి ఇక్కడ. తర్వాత వయస్సు రాగానే ఈయన బయలుదేరాడు. అంతేగాని ఆయన నేర్పుతున్నాను కదా పిలిచినప్పుడు వెళ్దామని అని కాకుండా తానే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇది నేర్చుకోవాలి శ్రద్ధలో. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ రోజు నేను చూసి ముచ్చటకొద్దు అనేసాను, కానీ నీకు నేర్పే తీరిక నాకెక్కడ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు సంచారంతో నాకు అవుతుంది. ఎదురుగా నిలబడి నేర్చుకోలేవు నువ్వు. పాఠం నేర్పినప్పుడు అభిముఖంగా ఉండాలి. అది వల్ల కాదు, నా ప్రయాణానికి అవరోధం. పైగా నేను ఇటు నుంచి అటు వెళ్ళే వరకు ఎవడు గగన మార్గంలో నేర్చుకోగలడు? నీ వల్ల కాదులే అన్నాడు ఇక్కడ. అయితే మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను కదలకుండా నేర్చుకుంటానన్నాడు. ఎలాగంటే 2 పర్వతాలపై 2 పాదములు పెట్టి ఉదయాద్రి అస్తాద్రి పైన పెట్టి ఆయన గమనానికి అవరోధం లేకుండా విద్యంతో నేర్చుకున్నట్టండి ఇక్కడ. అంటే శిష్యులు గురువుకు అనుకూలంగా వారు ఉండాలి, కానీ శిష్యులకు అనుకూలంగా గురువులు ఉండకూడదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అదే మా శిష్యుడికి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని గురువు చూడకూడదు. ఈరోజు చదువు కొనే వయస్సు వచ్చింది కనుక గురువులు శిష్యులకు అనుకూలంగా ఉంటున్నారు, అవునా లేదా? కానీ శిష్యుడు గురువుని గమనించుకుంటూ ఉండాలండి. ఇన్ని రహస్యం. అయితే ఇక్కడ మనం కొంచెం సైంటిస్టులం కనుక సూర్యుడు కదలడు కదండి, కానీ సూర్యుడు గమనం చేస్తే కదా ఈ కథ అంతా. సూర్యుడు గమనమే లేదు. అటువంటప్పుడు ఈ కథను మనం చిన్నపిల్లల కోసం చెప్పిందిగా స్వీకరించాలండి. కాదండి, ఇందులో రహస్యం ఉన్నది. సూర్యుడికి గమనం లేదు, కానీ ఆయన కాంతికి గమనం ఉంది కదా, వ్యాపకత్వం ఉంది కదా. ఈ మాట సూర్యుడికి గమనం లేదు, సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవనేది సైన్స్ డెవలప్ అయ్యాక మనకు అర్థమైంది. కాదు, సైన్స్ కంటే ముందే వేదంలో చెప్పినది ఇక్కడ. అరుణ ప్రశ్నలో కనబడుతుంది వైశంపాయనుడు చెప్పినటువంటి మాట. అందులో రహస్యం అంటే నోదేతి నోస్తమేతి మంత్రం ఉంది. సూర్యుడికి ఉదయము లేదు, అస్తమయము లేదు, చూస్తున్న దాన్ని బట్టి అలా అంటాం మనము అన్నాడు. అంటే వేదం అంటే ది మోస్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆన్ ఎర్త్. తెలుసుకోండి ఇక్కడ. కానీ వేదం చెప్పినందుకు సైన్స్ని అంగీకరించాలి, కానీ సైన్స్ చెప్పినందుకు వేదాన్ని అంగీకరించడం కాదు. కొన్ని వేదంలో చెప్పినవి ఇప్పుడు సైన్స్కి పసగట్లేదని మనం అనుకుంటాం. ఈ సైన్స్ ఇంకా డెవలప్ అయితే అది ఒప్పుకుంటుంది. ఇది రహస్యం. ఈ మాత్రం సూచన చాలు. అలాగా వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం గురించి చెప్పాలంటే అదొక ప్రత్యేక అంశం. ప్రస్తుతానికి ఇంత చాలు ఇక్కడ. కానీ సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని వేదంలో చెప్పినప్పుడు వేదాది విద్యను సూర్యుని నుంచే నేర్చుకున్నాడు మహానుభావుడు. అంటే సూర్యుని ఒక మండుచున్న అగ్నిగోళంగా చూడటం ఒకటి, శక్తి కేంద్రంగా చూడడం ఒకటి, సూర్యుని భగవంతునిగా దర్శించడం ఒకటి. మొదటిది లేమ్యాన్ యాటిట్యూడ్, రెండవది సైంటిఫిక్ యాటిట్యూడ్, మూడవది స్పిరిచువల్ యాటిట్యూడ్. 3 రకాల దృక్కోణాలండి ఇక్కడ. అందుకే ఒక తల్లి అంటే ఏముందండి, రక్తమాంసాలతో ఉన్న స్త్రీ. నిజమేగా, తల్లి అని కనబడుతుందా? కానీ రక్తమాంసాల్లో ఉన్న స్త్రీలో మాతృమూర్తి శిష్యుడికి ఎలా, కొడుక్కి ఎలా కనబడతాడో సూర్యుడిలో భగవంతుడు భక్తుడికి ఎలా కనబడతాడు. అది ఉపాసనా దృష్టి అండి. ఆ భావనతో చూస్తే ఆ మంత్రరహస్యములన్నీ సూర్యమంత్రములన్నీ ఉంటాయి. అలాగా ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుడితో ఉన్నాడు అంటే అర్థం వేదాల్లో చెప్పిన ప్రకారంగా ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుడిలో వివిధ కాలాల్లో వివిధ మూర్తులు, వివిధ ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. ఆ విధంగా సూర్యుని ఉపాసించాడు అని తెలుసుకోవాలి ఇక్కడ.
ఎందుకంటే సూర్యోపాసన వల్లనే విద్యలు వృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతోనే శౌరమంత్రమును ఉపనయనాది కాలాల్లో ఉపదేశించి విద్యలకు పంపిస్తారు, వేదాది విద్యలకి. అదే గాయత్రి మంత్రం. ఎవరైనా సరే ప్రతివారు ఆ గాయత్రి చేయాలని లేదు. సూర్య భగవాన్ని ఉద్దేశించి వేదములో చెప్పిన ఏ దేవతా మంత్రమనైనా, రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, శివ కావచ్చు, మన లలితమ్మ కావచ్చు, ఎవరైనా సరే సూర్యుని యందు ఆ దేవతను భావించి ఆరాధన చేస్తే అదే గాయత్రి. ఇది రహస్యము. అంటే దేవత అంటే వేదము ప్రతిపాదించినదే దేవత అవుతుంది. కనుక వేద ప్రతిపాద్యమైన దేవత ఏదైనా వేదమాత అయిన గాయత్రి స్వరూపమే. ఇది ఒక రహస్యం. కనుక హిందువులందరూ పూజించే దేవతలందరూ కూడా గాయత్రి మంత్ర స్వరూపులే. కనుక ఏ దేవత ఉపాసనైనా గాయత్రి ఉపాసనయే. అది సూర్యుని యందు ధ్యానిస్తూ ఉపాసన చేయాలి. అలాంటి ఆరాధన చేశాడు హనుమంతుడు. పైగా అది చెయ్యాలంటే సామాన్యం కాదు. అంత మహారూపాన్ని ధరించి సూర్యుని ఉపాసన చేశాడు. అందువల్లే సూర్య భగవాన్ నుంచి సర్వ విద్యలు నేర్చుకున్నాడు. ఇదే సమయంలో కొన్ని సందేహాలు కూడా తీర్చాలి. స్వామి రూపములన్నీ వర్ణిస్తున్నాం కనుక మరొక రూపం ఉంది మంత్రమూర్తిలో, సువర్చలాంజనేయ. చాలామంది వినుంటారు సువర్చలాంజనేయ స్వామి. కొన్ని చోట్ల సువర్చలాంజనేయ కళ్యాణములు కూడా చేస్తుంటారు. సువర్చలాంజనేయ మంత్రములు ఉన్నాయి, సువర్చల సమేత ఆంజనేయ మహామంత్రములు ఉన్నాయి. సువర్చలాదేవి ఎలా ఉంటుందో వర్ణించారు, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో వర్ణించారు. ఇది కొంతమంది ఏ పురాణాల్లో లేదండి, ఇది ఎవరో కల్పించారండి, దీనికి ప్రమాణమేం లేదని వాళ్ళు ఉన్నారు. లేదండి, పరాశర సంహిత గ్రంథంలో ఉంది అంటే ఆ గ్రంథమే ప్రమాణం కాదండి అంటారు. అంటే వీడికి ఏది నచ్చదో అది ప్రమాణం కాదని ఇడిమే అన్వయించడం చేత కావాలి. మరి సువర్చల ఎవరంటే సూర్యపుత్రిక. అదే గురువుగారు కుమార్తెను వివాహం చేసుకున్నాడు, ఇదని బాగుందా అని కొంతమంది మాట. ఇలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవతల్లో కొందరు దేవతల ఆరాధనలో పత్ని స్థానములు అంటే వారి యొక్క శక్తి స్థానములు అర్థం. ఇక్కడ ఉపాసిస్తున్న దేవత యొక్క శక్తికి పత్ని రూపముతో ఉపాసించడం ఒక సంప్రదాయం. దానికి పురాణ కథ అక్కర్లేదు, ఇతిహాసము అక్కర్లేదు. దానికి అది ఉపాసన సంప్రదాయం, శక్తి సహిత ఉపాసన. ఇది అలాంటిదంటే గణపతి బ్రహ్మచారి, కుమారస్వామి బ్రహ్మచారి. అలాంటి గణపతికి మనం సిద్ధి బుద్ధిపతి అంటాం, కుమారస్వామికి వల్లీదేవ సేనాపతి అంటాం. వాటికి కథలు ఉన్నాయి. కానీ కైలాసంలో గణపతి కుమారస్వామి అంటే వటువులే, వాళ్ళు బ్రహ్మచారులే. కనుక వాళ్ళ పూజ చేసినప్పుడు బ్రహ్మచారి పూజ ఉంటుంది. మరి ఏమిటండి ఇందులో అంటే శక్తి సహిత ఉపాసన అంటారు దీన్ని అని తెలుసుకోవాలి. ఇక్కడ గణపతికి ప్రధాన శక్తి సిద్ధి బుద్ధి, అశక్తులే పత్నులు. అక్కడ పేర్లకు అర్థం తెలుసుకుంటే చాలండి. కనుక ప్రతిదానికి మనలాగే భార్యలు పిల్లలు అని అన్వయించడం కాదు, ఆ భాషలో మనకు తెలియజేశారంతే. ఇది దేవతను అర్థం చేసుకోవాల్సిన విధానం. ఒక సంప్రదాయాన్ని మనకు అన్వయం కాలేదు కదా అని తీసిపారేయరాదు, పరంపరగా వస్తున్నది. ఇప్పుడు సువర్చలాంజనేయం తీసిపారేస్తే ఆ మంత్రం జపించి సిద్ధి పొందిన అందరూ ఉపాసకులు ఉన్నారు, వాళ్ళ అనుభవాన్ని ఏమంటాం చెప్పండి. ఇక్కడ అది పరాశర సంహిత మొదలైనటువంటివి అవి ఆ మంత్రములు అనుష్ఠించే వరకు ప్రమాణములే. ఎవరి ఆగమాలు వాటిని ఆరాధించే వరకు ప్రమాణములు. ఈ అన్వయం చేతనైతే చాలు. మరి ఎవరి సువర్చల? ఈ సువర్చల అంటే సూర్యపుత్రికను ఎందుకన్నారు? హనుమంతుడు విద్య నేర్చుకున్నాడు ఎవరి దగ్గర చెప్పండి? సూర్యభగవానుడి దగ్గర. విద్య వల్ల వచ్చేది వర్చస్సు, అవునా లేదా? బ్రహ్మం అంటే విద్య, దానివల్ల వచ్చే వర్చస్సు ఏది? బ్రహ్మవర్చస్సు. ఆ వర్చస్సుకి హనుమంతుడి దగ్గర వర్చస్సుకు లక్షణం ఉంది. సు అంటే మేలు, మేలు కలిగించేది. ఏది? ఆయనకి మేలు కలిగించేది కాదు, ఆయన విద్య వల్ల జగతికి మేలు కలుగుతుంది కనుక సువర్చస్సు అని అర్థం ఉన్నది. ఆ వర్చస్సు హనుమంతుని వేడని శక్తి. అది శతాంశమైన నా తేజస్సునిస్తున్నాను అన్నాడే లేదు సూర్యుడు. నా తేజస్సునిస్తున్నానన్నాడు, విద్యనిచ్చాడు. విద్య వల్ల కూడా తేజస్సు వస్తుంది. స్వతసిద్ధంగా తనలో ఉన్న కాంతి రూపమైన వర్చస్సునిచ్చాడు. అదేవిధంగా విద్యారూపమైన వర్చస్సు ఇచ్చాడు. అయితే రామాయణంలో ఒక చోట సూర్యునికి సువర్చల ఎలాగో అంటూ దంపతి భావంతో చెప్పారు. ఇక్కడ అంటే అక్కడ సువర్చల శబ్దానికి అర్థం కాంతి అని అర్థం. ఛాయా, సంజ్ఞ, ఉషా, పద్మిని అనేవి సూర్యుని యొక్క పత్నులని చెప్తారు. అక్కడెక్కడ సువర్చల నామం లేదు ఉపాసనలో. అక్కడ సువర్చస్సు అంటే సూర్యుని యొక్క కాంతి. ఆ కాంతిలో శతాంశం ఇచ్చాడే లేదా అదే చదువుతున్నారు మీరు. శతాంశం ఇచ్చాను అని చెప్పాడు కదా సూర్యుడు జన్మ వృత్తాంతంలో. శతాంశం ఇచ్చాడంటే తనలో ఉన్నదాన్ని ఇచ్చాడు కదా, అంటే తన నుంచి ఇచ్చాడు కదా. తన నుంచి వచ్చింది కుమార్తె కాకేమవుతుంది ఇక్కడ? అదే సూర్యపుత్రిక అనేది సంకేతంగా చెప్పారు, సూర్యుని నుంచి వచ్చింది కనుక. సూర్యుని నుంచి వచ్చిన శతాంశమైన వర్చస్సు ఒకటి, విద్య వల్ల వచ్చిన వర్చస్సు. ఆ విద్య కూడా సూర్యుడి వల్ల వచ్చింది కదా. కనుక సూర్యుని నుంచి వచ్చినటువంటి ఆ కాంతి రూపమైన శక్తిని మనం సువర్చల అన్నాం. ఆ శక్తి సహితంగా హనుమంతుడిని ఉపాసించడమే సువర్చలాంజనేయుడు.
అంతేగాని హనుమంతుడు బ్రహ్మచారి, అందులో సందేహం లేదు. బ్రహ్మచారిగానే ఆరాధింపబడుతున్నాడు, కానీ శక్తి సహితంగా కూడా ఆరాధింపబడతాడు. ఎలాగంటే బ్రహ్మచారిగా సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తున్న వల్లీ దేవసేనాపతిగా కళ్యాణం ఎలా చేస్తున్నామో, బ్రహ్మచారిగానే గణపతిని ఆరాధిస్తున్న సిద్ధి బుద్ధిపతిగా, అంతేకాదు సిద్ధలక్ష్మీపతిగా ఎలా ఆరాధన చేస్తున్నామో అదేవిధంగా ఇది సంప్రదాయము, ఉపాసనా సంప్రదాయం అంటారు. వీటికి పురాణ ప్రమాణాలు, ఇతిహాస ప్రమాణాలు అక్కరలేదు. ఆ కథల్లో ఇవి కనబడవు. ఎందుకంటే ఇది కథగా వచ్చిన కథ కాదు, ఉపాసనలో ఉన్న మర్మం అది. ఇక్కడ ఉపాసకుడికి సత్యం. అందుకే నేటికి సువర్చలాంజనేయ మంత్రములు జపం చేసి సిద్ధి పొందిన ఉపాసకులు ఉన్నారు. కనుకనే వారికి తెలియవలసిన అంశం కూడా ఇది కథల్లో పురాణాల్లో వెతకడం కాదు, ఉపాసనలను బీజాక్షరముల్లో శక్తి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. ఇలా మనం గమనించుకుంటే సువర్చలాంజనేయ తత్వం అర్థమైంది కదా. కానీ సువర్చలాంజనేయ ఆరాధనలు, సువర్చలాంజనేయ కళ్యాణములు కూడా శాస్త్ర విరుద్ధములు కావు, సనాతన హైందవ సంప్రదాయంలో భాగములే. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. అంతేగాని ఇవన్నీ కల్పనలు. ఎవడు చెప్పాడు హనుమంతుడు బ్రహ్మచారి కదా అంటే, హనుమంతుడు బ్రహ్మచారి అని చెప్పారు కానీ పెళ్లి కాలేదని చెప్పారా? ఈ వాదనలోకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. హనుమంతుడు రామాయణ కాలంలో బ్రహ్మచారిగా ఉన్నాడంటే తప్పేం లేదండి. హనుమంతుడు బ్రహ్మచారిని వాల్మీకి ఎక్కడ చెప్పాడు చెప్పండి? అని భార్య పేరు చెప్పలేదు కదా అంటే, కొందరు భార్య పేరు చెప్పలేదు. లక్ష్మణుడి భార్య పేరు చెప్పారు కానీ ఆయన అరణ్యవాసానికి వెళ్తే ఆమె ఏం చేసిందో చెప్పలేదు ఆయన. కనుక ఆయన చెప్పలేదు కనుక ఊర్మిళ నిద్రపోయిందని వీడు చెప్పాడు. ఊర్మిళ నిద్రపోలే, అది వేరే విషయం, ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు కనుక నేను వెళ్ళనట్టు. ఆ మాటకు వస్తే జనక మహారాజు భార్య పేరు కూడా చెప్పలేదు. జనక మహారాజు పెళ్లి కాలేదంటామండి. మరి హనుమంతుడు బ్రహ్మచారి నువ్వన్నావు కానీ వాల్మీకి అనలేదు. ఆ మాటకు వస్తే రాముడు బ్రహ్మచారి అన్నాడు వాల్మీకి, తెలుసా మీకు? ఇది పెళ్ళైన రాముడు. హనుమంతుడే అన్నాడు సీతమ్మతో బ్రహ్మచారి రాముడు అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మచారి అంటే పెళ్ళి అయిపోతే బ్రహ్మచారి కాడా? మన భాషలు వేరు. పెళ్ళి కాకపోతే బ్రహ్మచారి, పెళ్ళి అయితే గృహస్థు, రిటైర్ అయితే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి. ఇది మన భాష, శాస్త్ర భాష వేరు. బ్రహ్మచర్యాలు ఎన్నో రకాలు ఉంటాయండి. శాస్త్ర విద్య కోసం వెళుతూ అక్కడ గురువు దగ్గర ఇంద్రియ నిగ్రహంతో విద్య నేర్చుకుంటున్నప్పుడు అది సావిత్ర బ్రహ్మచర్యం అంటారు. అక్కడ వాడికి వైరాగ్యం కలిగి సత్యం తెలిసి ఇంకా గృహస్థాశ్రమం స్వీకారం చేయకుండా అటు నుంచి అటే వేదాంత విచారణలోకి దిగుతూ గురువు దగ్గరే ఉంటూ ముక్త్యర్థమై పరమార్థ సాధన చేస్తున్నటువంటి వాడికి నిగ్రహ సంపన్నుడైన మహానుభావుణ్ణి నైష్ఠిక బ్రహ్మచారి అంటారు ఇక్కడ. మూడవ బ్రహ్మచారి గృహస్థాశ్రమం స్వీకరించినా బ్రహ్మచర్యంతో ఉండేవాడిని ప్రాజాపత్య బ్రహ్మచారి అంటారు ఇక్కడ. ప్రాజాపత్య బ్రహ్మచారి అంటే వాడి వివాహమైంది కానీ భార్యతో ఉన్నాడు, కానీ ధర్మబద్ధంగా శాస్త్రము నిర్దేశించిన సమయములు యందు మాత్రమే భార్యాభావం ఉంటుంది. అనేక నియమాలతో ఉంటాడు. కొన్ని పుణ్యతిథులు యందు, పుణ్యకాలములందు, ఆదివారం మొదలైన పవిత్ర దినముల యందు భార్యాభావం ఉండదు అతనికి. ఇలాంటి నియమాలతో గృహస్థాశ్రమం పవిత్రమవుతుంది. అలాంటి పవిత్రమైన దంపతులకు కలిగే సంతానం లోకాన్ని ఉద్ధరించగలిగిన దివ్య సంతానం అవుతుందని సూచనప్రాయం. అలాంటి ప్రాజాపత్య బ్రహ్మచర్యము రాముడు పాటించాడు. ఆ రహస్యంతో మీ ఆయన బ్రహ్మచారిని సీతమ్మతో చెప్పాడు ఆయన ఇక్కడ. ఎవరైనా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మీ ఆయన బ్రహ్మచారి అంటారండి ఎక్కడైనా? అంటే మన లోకంలో భాష వేరు, శాస్త్ర భాష వేరు. ఇప్పుడు హనుమంతుడు అలాగే సువర్చలాపతి బ్రహ్మచారి అవచ్చుగా కనుక అలా చెప్పవచ్చు, తప్పేమీ లేదు. కాదండి బ్రహ్మచారి అనుకున్నా పోనీ బ్రహ్మచారిగా అక్కడ రామాయణంలో బ్రహ్మచారిగానే తిరిగి ఉండవచ్చు, దాన్ని ఒప్పుకుందాం, తప్పేం లేదు. కానీ ఉపాసనా సంప్రదాయంలో మాత్రం సువర్చలాంజనేయ స్వరూపాన్ని మనం భావించవచ్చు. తన్మంత్రములతో ఉపాసన చేసిన వారికి మంత్రానికి కూడా తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు శక్తి మంత్రమునందు దేవత అనిపించింది. కొంతమంది లక్ష్మీ గణపతి ఏంటండి ఏం బాగోలేదన్నాడు, వాడికి అర్థం కాలేదని అర్థం. అక్కడ గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుడు తనయుడు అని గణపతి కాదు. ఇక్కడ సర్వ విశ్వమునందు అంతర్యామిగా ఉంటూ విశ్వగణమును పాలించే పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది లక్ష్మి. లక్ష్మీ గణపతి అంటే అది అర్థం కాదని లక్ష్మీ విష్ణుపత్ని కదంటే ఇప్పుడు విష్ణువి గణపతి, దానికేమున్నది? ఇది అన్వయములు మంత్రశాస్త్రంలో ఉండేవి వేరు, పురాణ కథలు వేరు. వాటికి వీటికి కూడా ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. ఇవి సంప్రదాయం వల్ల తెలుస్తాయి. ఈ సంప్రదాయం నుంచి దూరం అయిపోయింది క్రమంగా హిందూ జాతి. ఇప్పుడు ప్రతిదీ చెప్పడం మహా కష్టమైపోతుంది. ఎందుకంటే సంప్రదాయం పోయిందండి, తెలియదు. దానికి తోడు పరాయి మతాల ప్రభావాలు పడిపోయి మనది కూడా అలాంటిది అనుకునే ఒక దౌర్భాగ్యం కూడా పట్టింది ఇక్కడ. అవి తక్కువని మనం అనం కానీ ఇంతకంటే ఎక్కువ కాదని మాత్రం చెప్పగలం. మరి దీంతో పోల్చవలసిన అవసరం లేదు, వేటి లక్షణం వాటిదే, అంతే కదా. మనం కట్టుకున్న ఇసుగుట్టకి మేరు పర్వతానికి రెండు పైకి లేచేయగలిగి రెండు ఒకటి అనకూడదు. వీడు ఎలాగో మేరు పర్వతం చూడలేదు కానీ ఇసుగుట్ట గొప్పది అనుకోనియండి, కానీ హిందూ ధర్మం మేరు పర్వతం. ఈ స్వరూపంలో దాన్ని పోల్చవద్దు దయచేసి. ఇక్కడ
దానిలో అనేక డైమెన్షన్స్ ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి. నువ్వు ఒక ప్లేన్లోంచి ఆలోచిస్తున్నావు కనుక నువ్వు పై ప్లేన్ నీకు అర్థం కావట్లే. నువ్వు ఆ స్థితికి వెళ్ళగలిగితే నీకు అర్థమవుతుంది. అది ఇంటలెక్చువల్ లెవెల్ ఎలా డెవలప్ అవుతుందంటే, నీకు ఆలోచించే శక్తి స్వతసిద్ధంగా ఉండాలి, భావించగలిగే శక్తి ఉండాలి, ఉపాసించగలిగే శక్తి ఉండాలి, ఆపై దైవ అనుగ్రహం ఉండాలి. అప్పుడు అర్థమవుతాయి ప్లేన్స్ అన్నీ కూడా. సిద్ధి పొందితే కానీ కొన్ని అర్థం కావండి. సాధన దశలోనే అన్నీ అర్థమైపోవాలనుకోవడం చాలా తప్పు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇంకా పాఠశాలలో వచ్చి చదువుకుంటూనే నాకు ఎంఏ పాఠాలు అర్థమైపోవాలి అనకూడదు. నువ్వు ఇంకెక్కడున్నావు, ఇక్కడ నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు కనుక విద్యలో పరిపూర్ణ అనుకోకు, ఆ క్లాస్కి అదే తెలుసుకో ఇక్కడ. కనుక ప్రతిదానికి లెవెల్స్ ఉంటాయి, ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలండి. సనాతనంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఏవైనా మన ఇవాళ అన్వయించలేకపోయినా గొప్పవని అంగీకరించాలి. ఎప్పటికైనా అన్వయించగలం, ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని పరమాత్మకు ఆకారం లేదు కానీ విగ్రహాలను పూజించుకుంటాడు ఒకడు. అవును కామోసు నువ్వు చప్పట్లు కొడతావు. కానీ విగ్రహాల్లో భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పగలిగే శాస్త్రం ఒకటి ఉంది. ఒకటే ఇది సంప్రదాయం, అది సంప్రదాయం. కనుక సనాతన హైందవ సంప్రదాయంలో ప్రతిదీ గొప్పది అనే భావం ఒకటి ఉంటే చాలండి ఇక్కడ. ఇది విషయానికి దూరం వెళ్ళామనుకోవద్దు, విషయం మరింత అర్థం అవడానికి చెప్పుకున్నాం అనుకుంటే చాలు ఇక్కడ. ఈ విధంగా మనం సువర్చలాంజనేయ తత్వాన్ని కూడా ఇక్కడ చెప్పుకున్నాం. మొత్తానికి స్వామి యొక్క స్వరూపంలో ఇప్పుడు ప్రధానంగా భావిస్తున్నటువంటిది ఆయన సహస బదన్ తుమ్మ రోజసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. సహస్ర వదనాలతో హనుమంతుడు కనబడ్డాడు కనుక సూర్యభగవానుడి దగ్గర వెళ్ళిన రూపమేది రెండవది. మొదటిదేది సీతాన్వేషణ కోసం మహేంద్ర పర్వతం దగ్గర పెంచినది. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండిపోయి మొత్తం సూర్యుని చూస్తూ ఆయన మాట వినేటట్టున్నట్ట. ఎందుకంటే సూర్యారాధన శక్తినిస్తుందండి. త్రయీమయా యత్ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని మహాభారతంలో వచ్చినవి ఇక్కడ. త్రయీమయాయ సూర్యకిరణాల్లో జ్ఞానశక్తి ఉంది. అధిక సంధ్యాకాలముల యందు ఆయన యందు పరమాత్మని భావిస్తూ ఎవడు ఉపాసన చేస్తాడో వాడికి విద్య లభిస్తుంది. ఇది శాస్త్రం. ఈ విషయం మనకి అనేక రకాల ప్రమాణాలతో చెప్పచ్చు. అయితే నేను మళ్ళీ చెప్తే అది చూడని ఉపన్యాసం అయిపోతుందని గ్రహించుకుంటున్నా. ఉంది అది చెప్పడానికి. ఎందుకంటే సూర్యమండలం ఋగ్వేద స్వరూపము, అందులో ఉన్న పురుషుడు యజుర్వేద స్వరూపుడు, సూర్యకిరణాలు సామవేద స్వరూపము అన్నారు ఇక్కడ. త్రయీమయాయ వేదస్వరూపుడైన ఆయన వేదస్వరూపుడు ఎలా అయ్యాడనడానికి మార్కండేయ పురాణంలో పెద్ద వృత్తాంతం ఉంది. దానికి మూలం వేదంలో ఉంది. అది చెప్పాలంటే అరుణ ప్రశ్న సౌరమంత్రాలు అన్నీ తీయాలి, అంత విజ్ఞానం ఉందండి. అందుకే సూర్యుడిని ఇంకా మండుచున్న అగ్నిగోళము అని చూసే దశలో ఉన్నాం. సూర్యుడిలో పరమాత్మ శక్తిని చూడగల దశకు ఎదిగింది భారతీయ వైదిక విజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ సమస్త ఈశ్వర శక్తులు సూర్యుడిలోంచి చూడవచ్చు. అందుకే ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఏది ఉన్నా లేకపోయినా. ప్రాతకాలం సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించిన తర్వాత ఆయనకు నమస్కరించిన ఒక్కటి చేతనైతే చాలు బ్రతుకు బాగుపడుతుందండి. పిల్లలకి నేర్పండి, వాళ్ళకి విద్యాబుద్ధులు లభిస్తాయి. అద్భుతమైన విజ్ఞాన రహస్యాల్ని ఛేదించగలిగే మేధాశక్తి వస్తుంది ఇక్కడ. అలాంటి సూర్యుడుపాసన వల్ల విద్యలు పొందిన వాళ్ళలో యాజ్ఞవల్క్యుడు ఒకడు, హనుమంతుడు ఒకడు. అందువల్ల ఏమిటి ఈయన విద్యలు, వేదాది విద్యలన్నీ ఈయన కర్తలామలకొని రాముడే ఆశ్చర్యపోయాడు. రాముడే ఆశ్చర్యపోయినంత విద్య సూర్యభగవాను తెలుసుకున్నటువంటి మహానుభావుడు హనుమత్ స్వామి. కనుక అప్పుడు చూపించింది రెండవ రూపం. మూడవది నేను చూపించాను, అది ఎవరు చూడలేరు, దాని మహాయోగ్యత ఉండాలి. అది సీతమ్మకి చూపించాను అన్నాడు ఇక్కడ. అదే సీతమ్మకు నమ్మకం కలిగించడం కోసం పెంచిన రూపం ఉన్నదే అది మూడవది. ఆ మూడవది చూడడం అసాధ్యం, రెండవది అది అసాధ్యమే, మొదటిది కొంతమేరకు సాధ్యం, అది కూడా నీకు ఇప్పుడు సాధ్యం కాలేదు భీమా అని చెప్పారండి ఇక్కడ. దీన్ని బట్టి హనుమంతమూర్తుల యొక్క విశేషాలు చూడండి, హనుమంతుడు ఏ విధంగా రూపాలు స్వీకరించాడో. అందుకే స్వామి యొక్క సహసబదను విరాట్ పురుష రూపాన్ని కూడా మనం భావన చేయాలి. ఈ విరాట్ రూపాన్ని భీమ మన బ్రహ్మదేవుడికి చూపించినట్లుగా పరాశర సంహిత చెప్తున్నది ఇక్కడ. అదేవిధంగా రాముడు కీర్తించాడు. ఎప్పుడో మిగిలిన వాళ్ళు ఊరుకుంటారండి, భగవంతుడే కీర్తిస్తే ఇక మిగిలిన వాళ్ళు ఊరుకుంటారు. సన్నకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీష జమకుబేర దిగపాల జహాతే కబికోబిద్ కహి సకై కహాతే. ఇక్కడ హనుమంతుని కీర్తించిన వాళ్ళందరినీ వరుసగా చూపిస్తున్నాడు. రఘుపతికి ఈ దగ్గర నుంచి వరుసగా హనుమంతుని కీర్తించిన వాళ్ళు. ఇక సహసబదన తుమరో జసగావే అంటే మరొక అర్థం కూడా ఉన్నది. ఇప్పుడే చాలా చెప్పుకున్నాం అనుకున్నాం. సహస్రవదనుడు అంటే 1000 పడగల ఆదిశేషుడు నీ యొక్క కీర్తిని గానం చేశాడు అని రామచంద్రమూర్తి అన్నాడు. అంటే ఆదిశేషువు నీ కీర్తిని గానం చేశాడు. ఎందుకంటే ఎవరు గానం చేయడం ఒక ఎత్తండి, ఆదిశేషువు కీర్తించడం మరీ విశేషం. ఆదిశేషువు పడగలు 1000 పడగలు, ఊరికనే పాము పడగలు కావు.
1000 పడగలంటే 1000 తలల జ్ఞానం ఉంది. ఆదిశేషుడు గొప్ప జ్ఞాని, ఆయనే పతంజలిగా అవతరించి బహుశాస్త్రాలు ఇచ్చాడు మనకి. కానీ ఆదిశేషుడు అంటే జ్ఞానదేవత. కానీ సహస్రవదనాలంటే 1000 పడగలతో కూడినటువంటి ఆదిశేషుడు నీ కీర్తిని గానం చేశాడు అని రామచంద్రమూర్తి అన్నాడయ్యా అని అర్థం. కానీ సహస్రవదనకి ఇప్పుడు ఎన్నొచ్చే అర్థములు. ఇక సనకాదిక బ్రహ్మాది మునీస, ఇది గొప్ప విశేషం. సనకాదులు తర్వాతే బ్రహ్మాదుల పేర్లు చెప్పాడు. సనకాదిక్ అది గొప్ప విషయం. సనకాదులు అంటే సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతులు ఉన్నారే, వారు ఎవరిని పడితే వాళ్ళని, అది రహస్యం అండి. ఇక్కడ లౌకికులు కారు వాళ్ళు. వాళ్ళు పుట్టడంతోనే లోకం వైపు వెళ్ళమని చెప్పి నివృత్తి మార్గం వైపు వెళ్ళిపోయిన మహాత్ములు వారు. బ్రహ్మ విద్య తప్ప మరొకటి వారు మాట్లాడరు. వాళ్ళు నిరంతర బ్రహ్మానుభవంలో ఉన్నవారు. అలాంటి వారు హనుమంతుడికి కీర్తించారు. సనకాదిక్, సనక మొదలైన అంటే సనక సనందనాది నివృత్త మార్గగాములు అయిన మహర్షులందరూ నిన్ను కీర్తించారయ్యా అన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరిని కీర్తిస్తారు? బ్రహ్మమును కీర్తిస్తారు. నువ్వు ఆ బ్రహ్మమే గనక నిన్ను కీర్తించారు. దీని అర్థం ఇది. ఇక్కడ సనకాదులు ఎప్పుడు కీర్తించారు? దీనికి ప్రమాణం చూపించాలి కదా అంటే రామరహస్యోపనిషత్తును ఒక ఉపనిషత్తు ఉంది. అది ఎలా ఉంటుందంటే సనకాద్యా యోగి వర్యా అన్యే చ ఋషయస్తథా ప్రహ్లాదాద్యా విష్ణుభక్తా హనుమంతమథా బ్రువన్. ఇది రామరహస్యోపనిషత్తులో కనబడుతున్న అంశం. అంటే సనకాది యోగివర్యులు సనకాద్యా అక్కడ మాట, ఇక్కడ సనకాదిక్ అన్నాడు. అదే పదం తీసుకొచ్చాడు తులసీదాస్. అంటే తులసీదాస్ ఎన్ని శాస్త్రముల్లో దిట్టా చూడండి. ఇక్కడ రామరహస్యోపనిషత్తు మర్మాన్ని చూపిస్తున్నట్ట. సనకాదిక్, దాని తర్వాత ప్రహ్లాదాద్య విష్ణుభక్త. ఈ ఆదికాలోకి వీళ్ళందరూ విడిపోయారు. ప్రహ్లాదాది విష్ణుభక్తులు అంటే ప్రహ్లాదుడు కూడా జ్ఞానభక్తుడు. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమంత మధాబ్రువన్, హనుమంతుని వద్దకు గంధమాదన పర్వతంలో చేరి హనుమంతుని ప్రార్థన చేసి అప్పుడు అడిగారు ఏంటంటే బ్రహ్మతత్వం నీ ద్వారా వినాలనుందయ్యా అన్నారు. అంటే వాళ్ళకి తెలియదనా? ఇదో ప్రశ్న. తెలిసినా అదే ఎందుకు అడుగుతారంటే అనుభూతికి. వాళ్ళు అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు కనుకనే హనుమంతుని దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు హనుమంతుడు వారికి బ్రహ్మతత్వ బోధన చేస్తాడు. ఆ బ్రహ్మతత్వ బోధనలో చెప్పినటువంటి గొప్ప విశేషమే రామ తారక మంత్ర రహస్యములు. బ్రహ్మమనగా రాముడు, ఆ రామనామం యొక్క వైశిష్ట్యాన్ని అక్కడ బోధిస్తాడు. ఈ స్వరూపం చెప్తున్నప్పుడు హనుమత్ స్వామిని యోగాంజనేయ మూర్తి అంటారు. ఇప్పుడు మరొక మూర్తి వచ్చిందండి. హనుమాన్ చాలీసా అనే మిషతో హనుమంతుడి వైభవం సర్వశాస్త్రము నుంచి తెచ్చి చెప్పడమే ప్రవచన లక్ష్యం చెప్పుకున్నాం కనుక ఎన్ని మాటలు వస్తున్నాయి ఇక్కడ. ఆయన చూపించిన యోగమూర్తి ఎలా ఉంటాడో తెలుసా? భక్తుల కోసం హనుమంతుని యోగమూర్తిని ఇప్పుడు ప్రత్యక్షం చేస్తున్నాం. పంచముఖాంజనేయ ఈ మూర్తిని చూసారుగా. యోగమూర్తి ఎలా ఉంటాడో చూడండి. వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్షముద్రాన్వితం హృద్దేశే కలయన్ నుతో మునిగణైరధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీవనే మణిమయే బాలార్కకోటి ప్రభం జాయన్ బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమన్మమా. ఈ ధ్యానం ఒక్కసారి అర్థం చేసుకుంటేనే మౌనంలోకి వెళ్ళిపోతామండి. అంత గొప్ప ధ్యానం ఇది. ఇక్కడ వామే జానుని స్వామి ఎలా కూర్చున్నాడంటే ఎడమ మోకాలు మించి ఎడమ చేయిని పెట్టాడు అలాగా లీలగా. కుడి చేతిని జ్ఞానాక్షముద్రాన్వితం జ్ఞానముద్ర పట్టి హృద్దేశే కలయన్ హృదయం దగ్గర పెట్టుకున్నాడు. హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వాన్ని చెప్తున్నది ఇది. ఇది జీవ సంకేతం. ఆ జీవ బ్రహ్మం యొక్క ఐక్యాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమా ఎప్పుడు మూడింటితోనే ఉంటుంది నాయన అన్నాడు ఇక్కడ. సృష్టి స్థితి లయ సత్వరజస్తమో గుణాలు 3 కాలాలు. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న ప్రపంచం అంతా 3. ఈ మూడింటితో జీవుడు అంటుకుపోయి ఉన్నాడు. కానీ బ్రహ్మము వీటన్నిటికి ఆధారమై ఉన్నది. కానీ మూడింటితో ఉన్న ప్రపంచంతో అంటుకుపోయిన జీవుడికి బ్రహ్మం గురించి చెప్పినా అర్థం కావట్లేదు. గురువు చెప్తే ఇలా తిరిగాడు కొంచెం. అంటే మూడింటికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంత భగవంతుడి దగ్గర అవుతావు. కానీ ప్రపంచం నుంచి క్రమంగా జీవుడు వెళ్ళి బ్రహ్మం వైపు తిరిగి బ్రహ్మను పట్టుకున్నాడే. పట్టుకోగానే పూర్ణమైపోయాడు, జీవ బ్రహ్మైక్యమైంది. ఇది తత్వం. ఇది ఎక్కడ తెలుస్తుంది? దహరంలో అర్థమవుతుంది. అందుకే హృదయం దగ్గర పెట్టుకున్నాడండి. ఇక్కడ కుడి చేతిని ఆ విధంగా పెట్టుకుని ఎడమ చేతిని మోకాల మీద పెట్టి అటు తర్వాత కళ్ళు ఎలా ఉన్నాయంటే అధ్యాత్మతత్వేక్షణం అధ్యాత్మ జ్ఞానంతో కూడినటువంటి అంతర్ముఖ దృష్టితో నేత్రం ఉంచుకుని కదలీవనే గంధమాదనంలో ఉన్నటువంటి బంగారు అరటి తోటల వనంలో మణిమయే బాలార్క కోటి ప్రభం మణిమయమైన సింహాసనం మీద కూర్చొని కోటి బాలసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి బ్రహ్మపరం బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మవేత్త అయిన హనుమత్స్వామిని ధ్యానిస్తే మనస్సుకు శుద్ధి కలుగుతుంది అని యోగాంజనేయ మూర్తి వర్ణన మనకు కనబడుతుంది. అది ఆగమంలోది.
అది సరిగ్గా రామరహస్యోపనిషత్తుకు అన్వయింపబడుతుంది ఇక్కడ. అప్పుడు శ్రీరామ రహస్యాన్ని సనకాదులకు చెప్పాడు. ఇది తెలిసినవాడు గనకనే సనకాదిక్ అని మొదలుపెట్టాడు ఇక్కడ. బ్రహ్మాది మునీష, బ్రహ్మ మొదలైన మునీశ్వరులు అంటే బ్రహ్మదేవుడా మున అంటే దీని బ్రహ్మాదులు అంటే బ్రహ్మ మొదలైన దేవతలు, మునీశ్వరుడు అని 2 భాగం చేయొచ్చు. కానీ బ్రహ్మ కూడా మునే. ఎందుకు తెలుసా? విద్యలిచ్చే ఋషుల్లో బ్రహ్మగారిని మనం మర్చిపోరాదు. మొదటివాడు పరమేశ్వరుడు, ఆయన నుంచి విద్య పొందినవాడు మొదటి బ్రహ్మదేవుడు. బ్రహ్మ నుంచి ఋషులు పొందారు, కానీ మునులకు ఋషులకు విద్యలిచ్చినవాడు బ్రహ్మదేవుడే. అంతే మన గురు పరంపర చెప్పేటప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం అని చెప్తున్నాం కదా. కానీ ముందు నారాయణుడి తర్వాత ఎవరండి? బ్రహ్మ. కనుక బ్రహ్మను కూడా మునీశ్వరులు, ఋషులకే ఋషి ఆయన. చతుర్వేదములు ముఖములుగా కలిగినవాడు. అటువంటి బ్రహ్మదేవుడు స్తుతించారంటే హనుమంతుడు గొప్పతనం చూడండి. ఒక వ్యక్తి గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే ఆయన పొగిడిన వాళ్ళు ఎవరో తెలియాలి. అవసరాలకు పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫలానా కోరిక తిరిగితే 100 సార్లు హనుమాన్ చాలీస చదువుతాం, 40 రోజులు చదవగానే 41వ రోజు టప్పీమని ఆపేస్తాం. ఇలాంటి భక్తుల గురించి పక్కన పెట్టేయండి. కానీ ఎవరు వేదవేత్తలో, ఎవరు మహర్షులో వారు కీర్తించారంటే ఈయనంత గొప్పవాడు. కానీ వారి చేత కీర్తింపబడ్డాడు. మొదట నారాయణుడైన రాముడే కీర్తించాడు, సహస్రవదనుడైన ఆదిశేషవి కీర్తించాడు, సనకాది నివృత్త మార్గగాములైనటువంటి బ్రహ్మర్షులు కీర్తించారు, బ్రహ్మాది మునీష బ్రహ్మాది మునీశ్వరులు కీర్తించారు. అంతేకాదు నారద సారథ సహిత అహీష, నారదుడు శారదాదేవి వాళ్ళు కూడా, అహీష అంటే ఆదిశేషు సర్పరాజు, వీళ్ళందరూ కీర్తించారయ్యా నిన్ను అన్నారు ఇక్కడ. అంటే నారదుడు ఎందుకన్నారంటే నారదుడు హనుమత్ కీర్తన చేసిన విషయం ఎక్కడైనా ఉన్నదా అంటే కవిత్వాలు చెప్పేటప్పుడు రాసేస్తారు ఏంటంటే అలా రాయలేదు ఈయన. నారద పురాణంలో హనుమద్ వృత్తాంతం చాలా ఉన్నది. హనుమన్ మంత్రశాస్త్ర విశేషముడు కూడా నారదుడు తెలియజేస్తాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే నారదుడు అంటే అది. అలాగే శారదాదేవి సరస్వతీదేవి కూడాను. సరస్వతి అంటేనే విద్యాస్వరూపిణి. హనుమంతుడి విద్యను చూసి సరస్వతీదేవి కీర్తించిందిట. అటువంటిది నీ కీర్తయ్యా. అంతేకాదు జమ కుబేర్ దిగపాల్ జహాతే కవి కోబిద్ కహి సకై కహాతే, యముడు కుబేరుడిని దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో జహాతే వారితో పాటు కవి కోవిద్ కవులు పండితులు వీళ్ళు కూడా కలిసి నీ కథని గానం చేస్తున్నారయ్యా అన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎంతమంది కవులు, ఎంతమంది మేధావులు హనుమంతుని కీర్తించలేదండి. ఎంతోమంది జ్ఞానులు, కవులు, కోవిదులు, పండితులు హనుమంతుని కీర్తిని గానం చేస్తున్నారు. కనుక మనం చూస్తూనే ఉన్నది కవి కోవిద్ కహిసకై కహాతే. దానికి ముందు జమ కుబేరు దిగపాల్ అంటే యముణ్ణి కుబేరుని చెప్పారు. ఇలా అందరు దిక్పాలకులు అన్నాడు ఇక్కడ. దిగపాలు జహాతే అంటే ఒక ఇద్దరిని చెప్పి ఆపేయడాన్ని ఉపలక్షక న్యాయం అంటారు. ఒకరో ఇద్దరు చెప్పారంటే మిగిలిన వారందరినీ చెప్పినట్లే. అలా దిక్పాలకులందరూ నిన్ను కొలుచుకున్నారయ్యా అంటే హనుమత్ జన్మ వృత్తాంతంలో బ్రహ్మదేవుడి తర్వాత దిక్పాలకులందరూ ఆయన కీర్తిస్తూ తమ యొక్క శక్తులు హనుమంతుల్లో ధారపోసారా లేదా? ఆ వృత్తాంతం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు వీటికి కూడా ప్రమాణములు ఉన్నాయి శాస్త్రంలో. జమ కుబేరు అని చెప్పడంలో ఎందుకన్నాడు? ఇంద్రుడు ఎలాగో కీర్తించాడు చెప్పేసుకున్నాం ముందే. దిగపాల అన్నప్పుడు ఇంద్రాదులు వచ్చారు. అయితే కుబేరుడు దగ్గర నవనిధులు ఉంటాయి, అష్టసిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధులు నవనిధులు అంటే 9 నిధి దేవతలు. వాళ్ళలో ఒక్క దేవత అనుగ్రహించినా అనంతకాల ఐశ్వర్యం ఉంటుందండి, సామాన్యం కాదు. అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అలాంటి 9 నిధి దేవతలు కుబేరుడి దగ్గర ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా ఆయనది, ఆయన చూసుకుంటాడు అవి. ఆ నిధులు హనుమంతుడు కనుసైగతో వస్తాయిటండి ఎవరికైనా. ఇది రహస్యం. అలాంటి నిధి దేవతలన్నీ కుబేరుడు అర్పణ చేశాడు హనుమత్ స్వామికి. అదే ఆయన గొప్పతనం. అందుకే కుబేరుడు ఆరాధన చేశాడు. యముడికి హనుమంతుడు అంటే కొంచెం చిరు భయం ఉన్నది. ఎందుకంటే హనుమంతుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడు వాడు యముడు కూడా ఏం చేయలేట. దీనికి సంహితా గ్రంథాల్లో గొప్ప కథ ఒకటి ఉన్నదండి. ఒక వ్యాయామంలో ఆరితేరిన ఒక భక్తుడు ఉండేవాడు. సాధారణంగా వ్యాయామశీలులకి హనుమంతుడు దేవుడు, అవునా లేదా? మన వ్యాయామశాలలు ఉంటాయి, ఎక్కువ వ్యాయామశాలలు మారుతి వ్యాయామశాల, వీర హనుమాన్ వ్యాయామశాల, అవునా లేదా? ఈ భారతదేశంలో అలా పెట్టుకుంటారు. హనుమంతుడిని ఆదర్శంగా ఫోటో పెట్టుకుని వాడు దండీలు బస్కిలు తీస్తుంటారు ఇక్కడ, అలా తయారవ్వాలని. అలా ఒక ఆయన ఉండేవాడు. వాడికి ఒకటే ఒళ్ళు పెంచాలి, బాగా బలంగా ఉండాలి, ఒకటే లక్ష్యం. అయితే తప్పులేం చేసేవాడు కాదు, కానీ పెద్ద జ్ఞానమేం లేదు ఆయనకి. ఒక్కటే ఉండేది, హనుమంతుడు అంటే ఇష్టం, హనుమంతుడు అంటే భక్తి. వ్యాయామం చేసుకునేవాడు. ఎప్పుడు ఒకటి మాట అనేవాడు, జై బజరంగ బలి, జై బజరంగ బలి. బజరంగ బలి అంటే ఏమిటో చెప్పుకున్న వజ్రాంగ బలి. జై వజ్రంగ బలి, జై బజరంగ బలి, ఇది ఒక్కటి తప్ప మనకు తెలియదు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఆయువు తీరింది. ఆయువు తీరేటప్పుడు
హఠాత్తుగా ఎన్నాళ్ళు ఈ హనుమంతుని పట్టుకున్న ఆయన గుర్తొచ్చాడు. అదే అదృష్టం. జై బజరంగ బలి అని పోయాడు ఆయన. ఇక్కడ ఎవరు పోయినా ముందు వెళ్ళవలసింది యముడి దగ్గరికండి. యముడు డిసైడ్ చేస్తాడు ఇప్పుడు కర్మలు ఏమిటో చూసి ఏ లోకానికి పంపాలో తర్వాత చేస్తాడు. ఇక్కడ ఎవరిని నరకాలలో తోసేయాలి, ఎవరిని స్వర్గానికి పంపాలి, ఎవరిని ఎంతసేపు ఎక్కడి నుంచి మళ్ళీ తిప్పాలో డిసైడ్ చేస్తాడు ఆయన. ఆయన దగ్గర చిత్రగుప్తుడు కూడా ఉంటూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, ఈ వెళ్ళినటువంటి వాడికి వీటిని ఎక్కడ పెడదామన్నాడు. అంటే మోక్షం పొందేటంత గొప్ప జ్ఞానం ఏం లేదు, స్వర్గాది లోకాల్లో ఉండేటంత పెద్ద యజ్ఞయాగది కర్తువులు లేవు, ఇప్పుడు ఎక్కడ పెడదాం అని అంటే ఒక్క పుణ్యం మాత్రం ఇతను చేసేవాడయ్యా అన్నాడు చిత్రగుప్తుడు. ఏంటంటే జై బజరంగ బలి అనేవాడు. ఇప్పుడు ఓహో అంటే హనుమన్నామం పలికితే ఏమివ్వాలి, అది నాకు పెద్ద తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదన్నాడు ఈయన. ఎవరు? యముడు. అయితే హనుమన్నామం పలికితే వీడికి ఏమి ఇవ్వాలి అనేది నిర్ణయించాలి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యముడు, చిత్రగుప్తుడు కలిసి వెళ్ళారు. ఇది పుణ్యంగా నాకైతే మార్క్ కనబడుతోంది, కానీ ఏం పుణ్యము, దానికి ఏం ఫలం ఇవ్వాలో నాకు తెలియడం లేదు, అందుకు చెప్పు అంటే బ్రహ్మదేవుడు హనుమంతుని నామానికి ఏం ఫలం ఇవ్వాలో నిర్ణయించే శక్తి నాకు కూడా లేదు కనుక రాముడిని అడుగుదామని వెళ్ళారండి. రాముడి దగ్గరికి వెళితే మా హనుమనామం ఉన్నాడా, అయితే నా నామానికి ఏమి ఇస్తారో దానికి కొన్ని రెట్లు ఇవ్వండి అన్నట్టు ఇక్కడ రాముడు. అంటే వెంటనే హనుమంతుడు నామం కంటే రామనామం తగ్గిపోయింది మీరు ఫీల్ అయిపోవద్దు. రాముడికి హనుమంతుడు అంటే అంత ప్రేమ అని అర్థం. ఇక్కడ తన హృదయమైన హనుమంతుడి గురించి అంటే వాడికి ఇచ్చేయాలని శాంక్షన్ చేసేట. అప్పుడు ఒక మాట అన్నాడు బ్రహ్మదేవుడు, జ్ఞానాదేవి కైవల్యం, జ్ఞానం లేనిది మోక్షం రాదు. భగవన్నామం చెయ్యగా 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 ఈ జీవితం ఉన్నప్పుడే వాడికి చిత్తశుద్ధి ఏర్పడి బ్రహ్మజ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది. కానీ ఇంకా చిత్తశుద్ధి రాకుండానే నిష్కపటంగా భగవన్నామం పలికేవాడు మరణిస్తే ఊర్ధ్వలోకాల్లో సుఖాలు అనుభవించి తర్వాత భూమి యందు అవతరిస్తాడు. కానీ ఇతడు చేసినటువంటి జై బజరంగ బలి నామ ఫలంగా తర్వాతి జన్మలో ఇతడు బ్రహ్మజ్ఞాని అయి ముక్తి పొందుతాడు అని నిర్ణయించటండి ఇక్కడ. ఎందుకంటే వాడికి పాపం ఊరికనే అలవోకగా అప్రయత్నంగానే వాడు అంతే, దాని ఫలితంగా తర్వాత జన్మలో బ్రహ్మజ్ఞాని అయి ముక్తి పొందాడయ్యా అని చెప్పారు. అప్పుడు యముడన్నట్టు ఏమో హనుమంతుడయ్యా ఈయన అని. జమ కుబేర దిగ్పాల్ జహాతే కవి కోవిది కహి సకై కహాతే. ఇప్పుడు చెప్తే యముడు ఎలా ఆదరించాడో మనకు తెలుస్తున్నది కదా. అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపద దీన్హ. ఈ మాటతో గట్టిగా ఒక విషయాన్ని చూపిస్తున్నాడు తులసీదాస్. నీ ఉపకారం ఎలా ఉంటుందంటే అది సుగ్రీవుడికి తెలిసేయ అన్నాడు ఇక్కడ. సుగ్రీవుడికి గొప్ప ఉపకారం చేసావు. ఏంటంటే రామ మిలాయి రాజపద దీన్హ, రాముడితో కలిపి దాని ఫలితంగా రాజ్యపదం వచ్చేటట్టు చేసావు. సుగ్రీవుడు రాజు ఎవరి వల్ల అయ్యాడు? రామచంద్రమూర్తి వల్ల. అంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఎందుకు అనుగ్రహించాడు? స్నేహంగా స్వీకరించడం వల్ల. ఎవరి వల్ల స్నేహితుడు అయ్యాడంటే హనుమంతుడి వల్లే కదా. హనుమంతుడే కదా రాముని కలిసి, పైగా సుగ్రీవుడితో సంప్రదించకుండానే మా రాజుగారిని స్నేహాన్ని కోరుకుంటున్నారన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మా రాజుగారికి స్నేహం జరిగితే చాలా క్షేమమని తాను నిర్ణయించుకున్న సమయస్ఫూర్తితో సుగ్రీవుడు గొప్పతనం రాముడి దగ్గర చెప్పాడు. సుగ్రీవ ధర్మాత్మ అన్నాడు ఇక్కడ. అంటే మా సుగ్రీవుడు ధర్మాత్ముడు అంటే రాముడికి నచ్చుతుంది. రాముడు ధర్మస్వరూపుడు, ధర్మం అంటే ప్రీతి ఆయనకి. రాముడికి ధర్మం అంటే ప్రీతి, ఎవరు ధర్మంతో ఉంటారో వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడని చెప్పి మా రాజుగారు ధర్మాత్ముడు అన్నాడండి. అనగానే సుగ్రీవుడిపై ఆయనకి ప్రీతి కలిగింది. అలా మాట్లాడి అతడితో స్నేహం చేయవయ్యా అని కోరుకుంటే అప్పుడు రామచంద్రుడు సరేనన్నాడు. ఆ వచ్చిన తర్వాత రామునికి సుగ్రీవునికి మైత్రి చేసింది హనుమంతుడు. ఆయనే అక్కడ ఉన్నటువంటి కట్టెలు తెచ్చి అగ్ని రగిల్చి అగ్నిసాక్షిగా మిత్రత్వం ఇస్తాడు వాళ్ళిద్దరికీ. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నదయ్యా అన్నాడు. మనం ఒక మాట చెప్పుకున్నాం, సుగ్రీవుడు హనుమంతుడు ఉపాసకుడని. కష్టంలో వాలి వెంట పెట్టినా హనుమంతుడిని వదలలేదు, ఆయన పట్టుకుని తిరిగాడు మొత్తం. హనుమంతుడు వెంట ఉన్నాడు. అలా హనుమంతుడిని వదలకుండా తిప్పుకున్నందుకు హనుమంతుడు చేసిన గొప్ప ఉపకారం ఏంటయ్యా అంటే రామచంద్రమూర్తి చేతులు పెట్టాడండి సుగ్రీవుణ్ణి. అంటే హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే రాముడితో కలిసి మనకి యోగాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? రాముడు దొరకాలంటే హనుమంతుడు కావాలి. ఈ విషయం అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా, నువ్వు ఆ సుగ్రీవునికి చేసిన ఉపకారం ఎలాంటిది? రామ మిలాయి రాజపద దీన్హా, రాముడితో సఖ్యం ఏర్పరిచి రాజ్య పదవి దొరికేటట్టు చూసో. ఎంత గొప్ప ఉపకారం! ఇంతకంటే గొప్ప ఉపకారం ఏంటండి? రాముణ్ణి మనవాణ్ణి చేయడం కంటే కావలసిన ఉపకారం ఏంటి? హనుమంతుడు పనిచేశాడు. దానివల్ల రాముణ్ణి ఆశ్రయించడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది అనడానికి సుగ్రీవుడి జీవితం ఒక ఉదాహరణ. మళ్ళీ రాజ్యపదము భద్రత అన్నీ లభించాయి కదా. ఈ విధంగా అనుగ్రహించేవయ్యా అన్నారు. అలాగే సుగ్రీవుడికి ఉపకారం చేసావు, విభీషణుడికి కూడా మరొక ఉపకారం చేసావు. తుమరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వరు భయ సబు జగ జాన. ఆ సుగ్రీవుడికి రాజ్యపదం ఇచ్చాం, ఈయనకి లంకేశ్వర పదవి దొరికింది. ఎవరికి? విభీషణుడికి. లంకేశ్వరు భయ్ అంటే లంకేశ్వరుడికి అయ్యాడు. ఈ విషయం సబు జగ జాన, ప్రపంచం అందరికీ తెలుసు. అంటే రామాయణ వృత్తాంతం మనందరికీ తెలుసు కనుక రెండు చెప్పిన వృత్తాంతాలు లోకవిఖ్యాతమే కదా అన్నాడు. ఇక్కడ అందరికీ తెలిసినదే అంటే నీ ఘనత అందరికీ తెలిసినదే, లోకవిఖ్యాతమే. తుమ్హరో మంత్ర, చాలా రహస్యం అండి. మళ్ళీ ఈ చౌపాది కూడా రహస్యంగా రాశాడు ఈయన. నీ మంత్రము విభీషణ మాన అంటే మన్నించాడు, అంటే స్వీకరించాడు అని అర్థం. ఇక్కడ నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి లంకేశ్వరు భయే, లంకేశ్వరుడయ్యాడు. ఈ విషయం సబజగజాన, జగత్తులు అందరికీ తెలుసు. అంటే హనుమంతుడు మంత్రోపదేశం చేశాడా? మంత్ర అన్న మాటకు అర్థం ఆలోచన, ఇది అర్థం. ఆలోచన. మంత్రి అంటే అర్థం ఏంటి? మంత్రాలు చదివేవాడు కాదు కదా, గొప్ప ఆలోచనాపరుడు. ఆలోచనతో రాజ్యాన్ని నడిపేవాడు మంత్రి అంటారు. కానీ మంత్రము, మంత్రాంగము అని రాజ్యాంగంలో ఒకటి ఉన్నది. కానీ మంత్ర అనే మాటకి ఆలోచన అని అర్థం తీసుకోవాలి. నీ ఆలోచనని స్వీకరించి విభీషణుడు లంకేశ్వరుడు అయ్యాడు. అంటే హనుమంతుడు ఎక్కడిచ్చాడు ఆలోచన? చాలామంది సందేహం కలగచ్చు. అయితే రామచరితమానస్సులోనే మనం పరిశీలిస్తే తులసీదాస్ రాసిన ప్రకారంగా లంకలో హనుమంతుడు వెళుతూ ఉన్నప్పుడు విభీషణుడు ఇల్లు చూశాడు. అన్ని కొంపలలో ఉన్నాయి, విభీషణుడు గృహం అలా ఉంది. పదం జాగ్రత్త విన్నారా? అన్నింటినీ కొంపలు అన్నాం, విభీషణుడు గృహం అన్నాం. ఏ ఇంట్లో ధర్మము, భక్తి, భగవదారాధన ఉంటాయో అది గృహం, లేనివన్నీ కొంపలే. అన్ని రాక్షసుల కొంపలు చూశాడు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే కానీ కొంపలే. కానీ విభీషణుడు ఇల్లు చూస్తే ప్రశాంతంగా తులసి వనాలు, పైగా ఆ గోడలు చక్కగా అలంకరించి రామనామం లిఖించబడి శంఖచక్రాది చిహ్నాలు ఉన్నాయట. అంత విష్ణుభక్తుడు ఆయన. అప్పుడు లోపలికి వెళ్ళి చూశాడు ఆయన. చూస్తే మాట్లాడేట విభీషణుడు, నాయనా ఎవరు నువ్వని. నేను రామదూతని అన్నాడు. ఇక్కడ మాట్లాడుకున్నారు. వచ్చేవనైనా ఎంత చెప్పినా వినట్లేదు మా అన్న, నువ్వేనో చెప్పవే అని అడిగట్ట. చెప్తే వినే రకం కాదులే మీ అన్న అన్నాడు. ఇక్కడ అయినా చెప్తాను, వచ్చాను కదా, అది కూడా చేసాను అనిపించుకుంటా, చెప్పినా వినలేదని చెప్పడానికైనా చెప్పాలి కదా అన్నాడు. అన్న తర్వాత రామచంద్రమూర్తి నుంచి వచ్చావా అని కన్నీళ్ళు వచ్చాడు విభీషణుడికి. సందేశం సీతమ్మకి చెప్తున్నావా లేక రావణుడికి చెప్తావా? రోజులు దగ్గర పడ్డాయని. నాకు సందేశం వచ్చిందా చెప్పవయ్యా. అసలు నేను రాక్షసుల మధ్యలో ఉన్నానయ్యా. ఎలా ఉన్నానంటే నీకు తెలియదు, పళ్ళ మధ్య నాలికలాగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఇటు అటు పళ్ళు పదునుగా ఉంటే నాలికి తప్పించుకొని ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఈ రాక్షసుల మధ్య నేను అలా ఉన్నాను. నన్ను ఏం చేయమంటావు? అయితే ఒక్క భయం నాకుంది. నేను విష్ణు భక్తుణ్ణి, రాముణ్ణి శరణ పెడుతున్నాను, కానీ రాముడు నన్ను ఆదరిస్తాడంటావా? నీకెందుకు డౌట్ వచ్చింది అన్నాడండి హనుమంతుడు. రాక్షస పుట్టకయ్యా, ఈ రాక్షస జన్మ పొందేనే, అలాంటి రాక్షసుణ్ణైన నన్ను రాముడు ఆదరిస్తాడా అంటే, దయామయుడయ్యా, నువ్వు ఎలా జన్మించేవో చూడు, నీ హృదయం ఏంటో చూస్తాడు, లేకపోతే కోతి పుట్టక పుట్టి నన్ను ఆదరించలేదా అన్నట్టు హనుమంత స్వామి. ఆయన వినయం అంత గొప్పది, ఈయన సామాన్యుడా. ఆయన వినయం అలాంటిది. అప్పుడు నన్ను శరణు వెడితే రాముడు అనుగ్రహిస్తాడని విషయం తెలిసిపోయింది. దాని ప్రకారంగానే చేశాడు తర్వాత రాముడు వచ్చినప్పుడు. అంటే ఎవరు ఆలోచన పాటించాడు ఆయన? తుమర్రో మంత్ర విభీషణు మానా లంకేశ్వరు భయే, ఇది అర్థం. తన రామచరిత మానసే తనకు ఆధారంగా చూపించాడు ఆయన. అయితే మేము వాల్మీకి రామాయణం తప్పేది ఒప్పుకోమండి, ఇది నమ్మము. అవునా? అయితే వాల్మీకి రామాయణంలోకి వెళ్తాం. సజెషన్ ఇవ్వడం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా చెప్పడమే కాదు, ఒకరికి చెప్తున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. అరే ఇలా పుస్తకం తీసుకోకుండా నా దగ్గరికి వస్తే పాఠం చెప్పండి అన్న టీచరు ఒక్క విద్యార్థికి కాదు, మొత్తం అందరూ వాళ్ళందరికీ పాఠం అది ఇక్కడ. అవునా లేదా? అలాగా నిండు సభలో రావణుడికి నీతి చెప్పాడు హనుమత్ స్వామి. అందులో విభీషణుడు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. విభీషణుడు ఉన్నాడని మనకు తెలుసు కదా, అందుకే దూతను చంపకూడదని అక్కడ ఉన్నాడు కనుక చెప్పాడు. అప్పుడు చెప్పిన పాఠం ఏంటి తెలుసా? రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడిని ఎవ్వరూ రక్షించలేడు, ఇది తెలుసుకో. ఇంద్రుడు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ ఏ ఒక్కరు రక్షించలేరు, ఇది తెలుసుకో. కనుక రాముని చేత ఎవడు వధ్యుడు అంటే చంపదగిన వాడో వాడిని ఏ ఒక్కరూ బ్రతికించలేరు, ఇది అర్థం. అందులో సజెషన్ ఎలా తీసుకున్నాడు విభీషణ్ అంటే, రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడెవరిని బ్రతికించలేరు, రాముడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వారిని ఎవరు బాధించలేరు, ఇది రహస్యం అండి. దాకా అది ఒక మాటలో రెండు భావాలు ఉంటాయి. కనుక దుష్టుడైన వాడిగా చెప్పాడంటే దానిలో అర్థం శిష్టుడైన వాడికి తీసుకోవాలి. రావణుని రక్షించినప్పుడు ఎవడు వాడిని బాధించలేడు.
కనుకనే రాముడు రక్ష పొందితే ఏ ఒక్కరూ బాధింపబడరు అనేటువంటి మంత్ర ఆలోచన స్వీకరించిన విభీషణుడు దాన్ని అనుసరించి చేశాడయ్యా. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భైసభ జగజాన. ఇది రహస్యం. 2 విధాలా సరిపోయింది కదా. ఎందుకంటే మేధా విభీషణుడు హనుమంతుడు ఇంటికి వచ్చి చెప్తేనే కాదు, సభలో చెప్పినా అందులోంచి సజెషన్ తీసుకోగలడు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాడికి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడికి చెప్పిన మాటలో మంచిని ఎలా స్వీకరించాలో తెలుసు కనుక మహానుభావుడు గ్రహించాడు. ఇంకొక అర్థం, శాస్త్రీయమైన అర్థం, ఇది తులసీదాస్ గారికి ప్రమాణం. ఇది మంత్రశాస్త్రంలో సంహితా గ్రంథాల్లో కనబడుతున్నది. రాముడు విభీషణుడికి పట్టం కట్టాడు. ఎప్పుడు? క్షీర సముద్రం దాటక ముందే, సేతువు నిర్మించక ముందే, అభయం వేడిన వెంటనే లక్ష్మణస్వామిని పిలిపించి ఇతనికి పట్టాభిషేకం చేయన్నాడు. లంకకి పట్టాభిషేకం చేసాడండి. అంతేగాని ఇంకా యుద్ధానికి వెళ్తున్నాను కదా, నువ్వు మాతో ఉండు, నేను ఒకవేళ రావణుని సంహరించాను అనుకో, అప్పుడు నేను రాజుని చేస్తాను. రాముడి దగ్గర బట్టు 2 ఉండవండి. నేను వెళ్ళాననుకో, సంహరించాను అనుకో కాదు, నేను బయలుదేరతాను, వాడిని సంహరిస్తాను. రాముడంటే అది సత్యపరాక్రమ స్వరూపుడు. ఇక్కడ అందుకు ముందే పట్టం కట్టాడు. అది గొప్పతనం అండి. ఇక్కడ భక్తికి పట్టం కట్టి అటు తర్వాత రాక్షస సంహారం చేశాడు రామచంద్రమూర్తి. అది రహస్యం. ఇక్కడ భక్తికి పట్టం కట్టాడు. ఇక్కడ అంటే భక్తికి ఎంత స్థితి ఇస్తాడో అది గమనించవలసిన అంశం. రామాయణం అంతా ఒక్క సూక్ష్మంగా గ్రహించాలి అంటే 3 అర్థం చేసుకున్నాడు: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఇందులో విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. సత్వగుణం అంటే ధర్మము, భగవంతుడు, సత్ప్రవర్తన, శాస్త్ర విశ్వాసం ఇత్యాదులన్నిటికీ సత్వగుణం అంటాం. రాజసం అంటే అహంకారం, కామక్రోధాలతో ఉంటుంది. తమోగుణం అంటే చెప్తే అర్థం కాదు, అవకాశం ఇస్తే నిద్రపోతారు, కునుకుతారు, బద్ధకం. ఇదంతా తమోగుణం. ఈ 3 అర్థమైతే రామాయణం అర్థమైపోయినట్టే. అది రజోగుణం రావణాసురుడు. ఎందుకంటే వాడి కామక్రోధాలు ఎక్కువ. క్షణం విశ్రాంతి తీసుకోడు, ఇంకొని విశ్రాంతిగా ఉండనివ్వడు. వాడి మీద దాడి చేయడం, వీడి మీద దాడి చేయడం, వాడిని దోచుకోవడం, వీడిని దోచుకోవడం, ఇదే పని, రెస్ట్లెస్ వాడికి. కనుక రావణాసురుడు రాజసగుణం. ఇంకా వాడు తమ్ముడున్నాడు, వాడికి ఒకటే తినడం, నిద్రపోవడం. ఆ తినడం ఎందుకంటే నిద్రట్లో చచ్చిపోకూడదని మధ్యలో వేసి తింటుంటాడు వాడు కూడా. వాడికి ఒకటే కొండ చెవులు, బోర్లించిన కొండలా ఉంటాడు వాడి చెవులు. అంటే ఏ మంచి చెప్పినా వినడు వాడు, అలా మూసుకుని ఉంటాడు. ఇది తమోగుణ లక్షణం. వాడికి చెప్పిన అర్థం కాదు. పోత పోసిన తమోగుణం కుంభకర్ణుడు, పోత పోసిన రజోగుణం రావణాసురుడు, పోత పోసిన సత్వగుణం విభీషణుడు. కానీ ఏం లాభం? అన్నల డామినేషన్ వీడి పని చేయట్లేదు. అంటే రజోగుణం తమోగుణం ఎక్కువైపోతే మనలో ఉన్న సత్వగుణం కూడా మూలుగుతూ ఉంటుంది, కానీ మాట్లాడలేదు. అవునా లేదా? మనలో సత్వగుణం ఉంది లేదా చెప్పండి? లేకపోతే ప్రవచనంకి ఎందుకు వస్తాం? మంచి విషయం వినాలని, మంచి చెయ్యాలని, దేవుడికి దండం పెట్టాలని, అప్పుడప్పుడైనా సత్యం పలకాలని, అవినీతి లేకుండా అప్పుడప్పుడైనా ప్రవర్తించాలనిపిస్తుందంటే అప్పుడప్పుడైనా సత్వగుణం ఉందని అర్థం. ఇక్కడ అంటే సత్వగుణం, రజోగుణ తమో గుణాలు డామినేషన్ ఉంది. ఎంత విన్నా రేపు పొద్దు నిజంగా అంత చెప్పారు, కానీ అంత హనుమంతుని దేవుడిగా నమ్మచ్చా అండి? రామనామం అంటే అంత అయిపోతుందా ఏమిటి అంటే నాస్తికత్వం. అంటే రజోగుణ తమో గుణాలు వచ్చేసాయని అర్థం. కనుక మనలో సత్వగుణం ఉంది, కానీ అన్నల డామినేషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ అన్నల డామినేషన్లు ఎక్కువైపోతే సత్వగుణం ఏం చేస్తుందంటే, ఎంత చెప్పినా అన్నలు వినట్లేదని చెప్పి ఒక పని చేయాలి సత్వగుణం. రామ, నా వల్ల కావట్లేదు, ఈ గుణాలు ఏడిపిస్తున్నాయి, కనుక రాముడిని శరణ వేడాలని వెళ్ళిపోవాలి. రాముడిని శరణ సత్వగుణానికి పుడుతుంది, అందుకు విభీషణుడికి పుట్టింది. అప్పుడు రాముడు ఏం చేస్తే, నీ వల్ల కావట్లేదుగా, నేను చూస్తానని చెప్పి సత్వగుణానికి పట్టం కట్టి తాను వెళ్ళి రజోగుణ తమో గుణాలు నాశనం చేసి భక్తిని ఏలేలా చేస్తారండి. ఇది మొత్తం రామాయణం. అవునా లేదా? ఈ తత్వం. అప్పుడు ఏం జరిగింది? విభీషణు మాన. ఇక్కడ విభీషణుడు మాన అన్నప్పుడు మనకు అర్థం ఏంటండి? విభీషణుడు ఆ మాటను అంగీకరించాడు. ఇంకొక అర్థం ఏంటంటే, విభీషణ మాన అంటే తుమరో మంత్ర, ఓ రామా, నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి, లేదు హనుమా నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి, అంటే హనుమన్ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించేట. ఎక్కడా? ఇది తెలియాలి కదా. సంహితా గ్రంథాల్లో దీనికి ప్రమాణం కనబడుతుందండి. ఇక్కడ శ్రీరామానుగ్రహాత్ ఏనాం విద్యాం ప్రాప్య విభీషణ అచలాం శ్రియమాప్నోతి లంకా రాజ్యేన సర్వదా ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరిత. ఇది పరాశర సంహితలో కనబడుతున్నటువంటి మంత్రవాక్యం. శ్రీరామానుగ్రహాత్, శ్రద్ధగా ఇటు వినండి. రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఏనాం విద్యాం ప్రాప్య విభీషణ, ఈ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు. స్వీకరించి అచలాం శ్రియమాప్నోతి,
లంకారాజ్యేన సర్వదా, లంకారాజ్యంతో పాటు అచలమైన సంపదను పొందాడు విభీషణుడు. ఏమిటి? రాముని నుంచి మంత్రాన్ని స్వీకరించాడు. ఏమిటి ఆ మంత్రం? ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరిత. 12 అక్షరాల హనుమన్ మంత్రాన్ని రాముని ద్వారా ఉపదేశం పొందాడు విభీషణుడు. ఎప్పుడు? పట్టం కట్టేటప్పుడు ఉపదేశం ఇచ్చేట. ఈ విషయం రామాయణ కావ్యంలో చెప్పలేదు, కానీ మంత్రశాస్త్రంలో చెప్పారు ఇక్కడ. ఆ ఇచ్చిన మంత్రాన్ని అప్పటి నుంచి విభీషణుడు జపం చేశాడు. దాని ఫలితంగానే అతని రాజ్యం లభించింది. ఈ రహస్యం తులసీదాసుకు తెలుసు కనుకనే తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయి సబు జగజాన. ఇంతకుముందు మంత్రం అంటే ఆలోచన చెప్పాం, ఇప్పుడు మంత్రం అంటే మంత్రం అని చెప్పాం. ఇక్కడ ఏ రకంగా చూసినా ఈ చౌపాయి అంత గొప్పగా రచించాడో చూడండి. ఇవి చూస్తుంటే తులసీదాసుల వారికి ఒక్క నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది. ఎంత మంత్రరాశినిచ్చేవయ్యా అని. జుగ సహస్రయోజన పరుభాను లీల్యోతాహి మధుర ఫలజాను. ఇది స్పష్టమవుతుంది ఇక్కడ. తెలిసినదే, మనం జన్మవృత్తాంతంలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు చెప్పక్కర్లేదు. యుగ సహస్రం అంటే 1000 యుగముల దూరములో ఉన్న, యుగముల సంఖ్య లెక్క కడితే 1000 యుగముల దూరంలో ఉన్నటువంటి సూర్యభగవాన్ని లీల్యోతాహి మధుర ఫలజాను, నువ్వు మృంగివేసేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే నోట్లో పెట్టుకుని బయటికి తీశాడు కదా, లేదా చెయ్యి పెట్టాడు, ఏదో ఒకటి మింగినంత పని చేసాడన్నా సరిపోతుంది. ఇన్ని 1000 యోజనాల దూరం ఉన్నటువంటి సూర్యభగవాన్ని చేరుకోగలిగావు అని చెప్పడంలో కొంతమంది ఈ మధ్య అధునాతనులు వైజ్ఞానిక శాస్త్రపరంగా దీన్ని అన్వయించి భూమికి సూర్యుడికున్న దూరాన్ని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ తులసీదాసు అని లెక్క కట్టి చూపించారు. చాలా సంతోషం అండి. ఇక్కడ మొత్తానికి ఆ పద్ధతి ఉంది. జుగ్ అనే దానికో పరిభాష ఉంది, యోజన అనే దానికో పరిభాష ఉంది. దాంతో సహస్ర కల్పిత వచ్చే లెక్క పూర్తిగా సరిపోతుంది. జుగ్ సహస్ర యోజన పరు భాను లీల్యోతాహి మధుర ఫలజాను. లీల్యో అంటే స్వీకరించడం. ఆ విధంగా నువ్వు మధుర ఫలముని స్వీకరించేవి కదయ్యా అంటే ఇక్కడ కూడా హనుమత్ ప్రతాపాన్ని, హనుమత్ జన్మ వృత్తాంతం ఒక్కసారి స్మరించుకున్నారు ఇక్కడ. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరేతేతే. ఇదంతా చెప్పుకోవడానికి మళ్ళీ రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి.